సభకి నమస్కారం. ఇంత చక్కని అవకాశం రావడం నా అదృష్టం. ఆయన పలకరింపే ఒక పద్యం, మాట చమత్కారం, అందులో గొప్ప భావం, అందరికీ ఉపయోగపడే జీవన సారం. ఆయన ఒక నిరంతర విద్యార్థి, బోధకుడు, పరిశోధకుడు, మహాసహస్రావధాని, అసాధారణ ధారణ ధురీనుడు, ఆధ్యాత్మిక ప్రసంగ ప్రవచనకర్త, ఎన్నో రచనల సృష్టికర్త, 300కి పైగా అష్టావధానాలు, 9 శతావధానాలు. ముఖ్యంగా 1996లో మేలో కాకినాడలో 1116 మంది పృచ్ఛకులు, 21 రోజులు 750 పద్యాల ఏకధాటి ధారణతో మహాసహస్రావధానం చేశారు ఆయన. అంతేకాదు 1116 పద్యాలు కలిగినటువంటి స్వీయ కావ్యం, అంటే ఆయన స్వయంగా రచించినటువంటి కావ్యం సాగర ఘోష 8 గంటల్లో ఏకధాటిగా మహాధారణ చేశారు ఆయన. ఎన్నో విదేశీ పర్యటనలు, ఎన్నో సత్కారాలు, పురస్కారాలు, వాటి గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా సరిపోదు. ఆంధ్ర మహాభారతం, నవజీవన వేదం, చమక్కులు, భగవద్గీత, బాల వికాసం, మంచి కుటుంబం, సాహిత్యంలో హాస్యం, ఇలా పలు టీవీ ఛానల్ ద్వారా టీవీ కార్యక్రమాలు ఆయన నిర్వహించారు. ఇంకా ఆలస్యం చేయకుండా మహాసహస్రావధాని, ధారణ బ్రహ్మ, ప్రవచన కిరీటి మన గరికపాటి పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తీసుకురావాల్సిందిగా మన అధ్యక్షులు జగదీష్ గారిని కోరి ప్రార్థిస్తున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులతో మనము మన విశిష్ట అతిథి గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. హరి ఓం, హరి ఓం. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ బహ్రెయిన్ దేశంలో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న నవజీవన ఉగాది అనేటువంటి ప్రసంగానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. వేలుగనేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని అమ్మా, వేలుగనేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని, నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగములో అమ్మా, వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని, నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగములు, ఏ వేళన్ వన్నెదరుంగబోవు గదా, ఏ వేళన్ వన్నెదరుంగబోవు గదా, నిర్వేదము పోనాడగా అమ్మా, నిర్వేదము పోనాడగా చాలును తల్లి ప్రేమ, నిర్వేదము పోనాడగా చాలును తల్లి ప్రేమ, ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. మనం నిష్కళంకంగా నిత్యంగా నమ్మడానికి ఒక ప్రేమ ఉండాలి. ఎన్ని అనుబంధాలు ఎంతమందితో మనకున్నా, ఎంత సంపాదించినా, ఎన్ని వస్తువులు పోగేసుకున్నా, నిత్యం
మన వెంట ఉండి కాపాడుతుందనే మహాశక్తి ప్రేమను కోల్పోతే మన జీవితాన్ని కోల్పోయినట్టు లెక్క. ప్రపంచం అంతా 100కి కాదు 1,000,000 ఒక్కడు కూడా లేకుండా అందరూ భగవంతుణ్ణి నమ్మడానికి ఇది కారణం. ఎంత నీరసం వచ్చినా, నిర్వేదం వచ్చినా, ఎంత నిరుత్సాహం కలిగినా ఏదో ఒక మహాశక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఆ శక్తి నన్ను ఆదుకుంటుంది అనేటువంటి విశ్వాసమే ప్రపంచంలో ఇన్ని మతాలు పుట్టేలా చేసింది, ఇన్ని నాగరికతలు వృద్ధి పొందేలా చేసింది. అంతటి శక్తిమంతుడైన భగవంతుడు అంతటా తానున్నాను అని ప్రత్యక్షంగా రుజువు చేయడం కోసం మన ఇంట్లో అమ్మ రూపంలో ఒక మనిషిని ఏర్పాటు చేశాడు, మనందరికీ ప్రత్యేకంగా. నీ తల్లి నీకు అర్థమైతే నేను అర్థమవుతానురా అన్నాడు ఆయన. తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని మీరు గమనించండి. మనం సంపాదించినా సంపాదించకపోయినా ఒకలాగే ప్రేమిస్తాం. మనకి చదువు వచ్చినా రాకపోయినా కూడా ఒకలాగే ప్రేమిస్తాడు. ఇంకా తండ్రి అయితే మా అబ్బాయికి చదువు రాలేదు, నేను బయటకు వెడుతుంటే చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మీ వాడు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పను అనుకోవచ్చు. కానీ తల్లి అది కూడా అనుకోదు. వాడు ఒక్కడికే రాలేదా, ఊళ్ళో చాలామందికి రాలేదు అని సమర్థించేస్తుంది అంతే. అది ప్రేమ. చదువు రాకపోయినా సరే, ఉద్యోగం లేకపోయినా సరే, అందంగా లేకపోయినా సరే, ఏ లోపం ఉన్నా సరే ఇతను నా బిడ్డ కాబట్టి నేను ప్రేమించాలంతే. ఇంక వేరే కారణం ఏం అక్కర్లేదు. మన అభివృద్ధిని చూసి, మన సంపదలను చూసి, మన అందాన్ని చూసి, మన ఆకర్షణను చూసి, మన కళా ప్రదర్శనలను చూసి, మన ఐశ్వర్యాలను చూసి, మన పదవులను చూసి, మన హోదాలను చూసి మనల్ని ప్రేమించే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఇవేవీ లేకపోయినా నేను నిన్ను ప్రేమించడానికి నీతో జీవితాంతం ఉంటాను రా అనగలిగింది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. ఆ తల్లి ప్రేమ క్రోధినామ సంవత్సరంలో ఒకలాగా, విశ్వావసునామ సంవత్సరంలో ఒకలాగా ఉండదు. అన్ని సంవత్సరాలు ఆవిడకు ఒకటే. తన బిడ్డకి 60 ఏళ్ళు దాటి అన్ని సంవత్సరాలు ఒక ఆవృత్తం పూర్తయితే అనుకుంటుంది, అప్పుడే వీడికి 60 ఏళ్ళ, ఇంకా నాకు చిన్నపిల్లాడిలాగే కనపడుతున్నాడు. అందుకే మనకు తెలుగులో చెబుతారు, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అని. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. అటువంటి తల్లి ప్రేమకు ముందుగా మనం నమస్కారం చేస్తున్నాం. వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగమ్ములు ఏ వేళన్వనెదరుంగవోవు గద నిర్వేదము పోనాడగా చాలును తల్లి ప్రేమ, చాలును తల్లి ప్రేమ ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. ఆ తల్లి ప్రేమని, జగన్మాత ప్రేమని నమ్ముకొని ఉండబట్టి మళ్ళీ 2023లో వచ్చినట్టు బహ్రెయిన్ వచ్చినటువంటి నేను 22 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ నన్ను మర్చిపోకుండా ఇక్కడ ఆహ్వానించాను. 2003లో నన్ను పిలిచినటువంటి కార్యకర్తలు, ఆతిథ్యం ఇచ్చినటువంటి అపర ప్రవరులు ఇప్పటికీ నాకు గుర్తున్నారు చాలామంది. బహ్రెయిన్ ప్రేమని నేను ఎప్పటికీ మర్చిపోలేను. పైగా ఈ దేశానికి ముత్యాల దీవి అని ఒక పేరు, ది ఐలాండ్ ఆఫ్ పెర్ల్స్. అందుకని నాకు ఇక్కడ ఘన సన్మానం చేస్తే నేను అన్నాను వెంటనే, ఇక్కడ పైగా దీనారాలు నాణేలు, ఇక్కడ దీనారం, డబ్బు లేక దీనారవాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక దీనారం తీసుకుంటే 220 రూపాయల కింద లెక్క. దాన్ని ఏమిటో బీడీ అంటుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. దాన్ని కొంచెం అందమైన పేరు ఏదో పెట్టండి. బీడీ, చుట్టా, సిగరెట్ బాగుండవు. 4 బీడీలు 6 బీడీలు అంటే లంగ్ క్యాన్సర్ వస్తుందేమో అని భయం వేస్తుంది. బహ్రెయిన్ దీనారం చాలా విలువైంది. నేను వచ్చినప్పుడు అది 120 ఎంతో ఉంది, 22 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు. ఇప్పుడు 220 అని విన్నాను. అటువంటి దీనారాలతోనే నాకు ఈ బహ్రెయిన్ కళ్యాణ మంటపంలో అభిషేకం జరిగింది. ఒకనాడు ఎప్పుడో 15వ శతాబ్దిలో శ్రీనాథుడికి దీనార టంకాలతో అభిషేకం జరిగితే మళ్ళీ నాకు ఇక్కడ జరిగేసరికి ఒక్కసారి నాకు విదేశీ పర్యటనలు, సరస్వతీదేవి దైవాల లభించినటువంటి గౌరవాలు తలుచుకొని అమ్మవారికి నమస్కారం చేస్తూ పలుకుల తల్లికి ఒక పద్యం చెప్పాను నేను.
అది మళ్ళీ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. దీనారటంకాల తీర్థమాడించితమ్మ బహరేను ముత్యాల దేవి, దీనారటంకాల తీర్థమాడించితమ్మ బహరేను ముత్యాల దేవి, అమెరికా ఖండాన అభిషేకముంజేయవే ఆంధ్ర జన మన ప్రేమ జలధి, అమెరికా ఖండాన అభిషేకముంజేయవే ఆంధ్ర జన మన ప్రేమ జలధి, నెలదప్పకయే మారు పిలిపింపజేయవే సింగపూరు తెలుగు రంగమునకు, నెలదప్పకయే మారు పిలిపింపజేయవే సింగపూరు తెలుగు రంగమునకు, గంటలో అవధాన ఘంట మ్రోగింపవే లండను వైద్యుల గుండెలందు, గంటలో అవధాన ఘంట మ్రోగింపవే లండను వైద్యుల గుండెలందు, ఒక్క రూపాయి ఖర్చు కాకుండా నేను, ఒక్క రూపాయి ఖర్చు కాకుండా నేను ఎన్ని దేశములందు ఊరేగినానో, ఎన్ని దేశములందు ఊరేగినానో, ఎన్ని మార్లు విమానములెక్కినానో, ఎన్ని దేశములందు ఊరేగినానో, ఎన్ని మార్లు విమానములెక్కినానో, ఇంతయును నీదు చలువ కాక తల్లి సరస్వతీ మాత, ఇంతయును నీదు చలువగాక ఏమీ తల్లి. మీరు మీ చేతిలో విద్య ఉండబట్టి ఈ దేశానికి వచ్చారు. మీరు మీ చేతిలో మీ మెదడులో తెలివితేటలు ఉండబట్టి ఈ దేశానికి వచ్చారు. కష్టపడే స్వభావం ఉండబట్టి బహ్రెయిన్ ప్రజానీకం మీకు స్వాగతం పలికింది. ఉగాది సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆ సంవత్సరం పేరు ప్రభవ కావచ్చు, విభవ కావచ్చు, క్రోధి కావచ్చు, రుధిరోద్గారి కావచ్చు, అక్షయ కావచ్చు, మరోటి కావచ్చు, మరోటి కావచ్చు. ఒక పేరు మనకి ఆనందం కలిగించవచ్చు, ఒక పేరు మనకి భయం కలిగించవచ్చు, ఒక పేరు మనకి కోపం తెప్పించవచ్చు. అయినా మన తెలివితేటల్ని మన విద్యని నమ్ముకుంటే ప్రపంచం అంతా మనం అభిషేకాలు అందగలమని రుజువు అవుతోంది వేళ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను సరస్వతీ మాతకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. బహ్రెయిన్లో దీనారాలతో అభిషేకం జరిగిన, అమెరికాలో ఇప్పటికి 12 సార్లు పైగా వెళ్ళాను నేను. ఎప్పుడూ ఖర్చులు వారు పెట్టుకోవడమే. ఏ దేశం వెళ్ళినా నా జేబులోంచి నేను ఒక్క రూపాయి తీయలేదు. తీస్తే చెల్లదు కూడా. అవన్నీ ఇండియన్ రూపాయలు, అందుకే అవి తెస్తాను నేను. ఎవరో కూడా ఉన్నవారు పెట్టుకుంటారు. దేనికి మేము ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంత గౌరవం జరుగుతోంది. సింగపూర్లో ఇంకా ఆశ్చర్యం నాకు. మీ దగ్గరికి రావడానికి ఒక 6 నెలల ముందు అనుకుంటా, 2002 నవంబర్లో నేను సింగపూర్ పడితే ఒక నెల తిరగకుండానే మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నారంటే మీరు ఎలాగోలా రావాలని డిసెంబర్లో మళ్ళీ తీసుకెళ్ళాను. అప్పుడు నేను చమత్కారానికి బజ్యమయ్య, నెల తప్పకుండా సింగపూర్ వెళ్ళిన వాళ్ళు నేను ఒక్కడినే అని చెప్పేసి. నెల తప్పితే 9 నెలలు ఇంట్లో కూర్చోవాలి కదా. అందుకే నెల తప్పకుండానే మారు పిలిపింపజేయవే సింగపూరు తెలుగు రంగమునకు అన్నారు. లండన్లో ఒక సవాల్ వచ్చింది. మీ దగ్గరికి కిందసారి 2003 అక్టోబర్లో నేను వచ్చినప్పుడు లండన్ నుంచి వచ్చాను, ఇండియా నుంచి రాలా. లండన్ వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వారు ఉన్నారు, ఈటా అని. వారు ఇక్కడేవో చాలా కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాలన్నీ పెట్టుకున్నారు. అందుకని వారు ముందు అవధానం చేయమని పిలిచారు. అవధానం అంటే 2 గంటలు కనీసం ఉండాలమ్మా, 2-2.5 గంటలు పడుతుంది, మీరు అంత సమయం ఇవ్వగలరా అంటే ఇస్తామండి, పర్వాలేదన్నారు. కానీ అక్కడ కార్యక్రమాల ఒత్తిడి, రకరకాల పరిస్థితుల వల్ల పాపం దాని కార్యదర్శి వచ్చి నన్ను కాస్త అభ్యర్థించి, గంటలో అవధానం ముగించాలండి, ఏమనుకోకండి, చాలా ఒత్తిడిగా ఉంది, మీకు ఇదో సవాల్ అనుకోండి, చేయండి అంటే, ఏం పర్వాలేదమ్మా, ఏదో ఒక సవాల్ 10 చోట్ల చెప్పుకోవచ్చు, నేను గంటలో అవధానం చేశానని. కానీ అన్న 1 గంటలోనే అష్టావధానం పూర్తిగా 8 మందికి 8 పద్యాలు చెప్పడం, అన్నీ ఏకధాటిగా ధారణ చేయడం, అన్నీ గంటలో పూర్తయినాయి. అది కూడా సరస్వతి కటాక్షం. ఇప్పుడు మన బిడ్డలకి మనం చెప్పాల్సిన విషయం, విద్యను నమ్ముకుంటే, తెలివితేటలను నమ్ముకుంటే, ప్రతిభని నమ్ముకుంటే ప్రపంచంలో ఏ చక్రవర్తి ముందు మనం చేయి చాపవలసిన అవసరం లేదండి. సరస్వతీ కటాక్షం ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కూడా సంపూర్ణంగా ఉంటుందండి. ఈ విషయం పిల్లలకి చెప్పండి. ఈ విషయం పిల్లలకి మన తెలుగు జాతిలోనే చేతకాని వాళ్ళు కొందరు పుట్టించిన సామెత ఏమిటంటే, సరస్వతి లక్ష్మి అత్తా కోడళ్ళు, వాళ్ళు ఒక చోట ఉంటే ఇంకో చోట ఉండరు, అందుకే పండితులకు డబ్బులు ఉండవు. ఈ పండితులందరూ ప్యాకెట్లాడి రకరకాల వ్యవహారాలు నడిపి డబ్బులు తగలబెట్టుకున్నారు, లేకపోతే డబ్బులు ఉండేవి బాగా. అలాగని సరస్వతీదేవి చెప్పలేదు కదా,
ఏ దుర్వ్యసనం లేకుండా ఉంటే, ఏ చాపల్యం లేకుండా ఉంటే ప్రతి పండితుడు ఖచ్చితంగా చక్రవర్తిలాగా ఐశ్వర్యం అనుభవిస్తాడు, అనుమానమేలా. సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం వెనకాల వస్తుంది. మన దగ్గర ఉన్నట్టుగా అత్తాకోడళ్ళ తగాదాలు అక్కడ ఉండవు. అసలు దేవలోకానికి వెళ్ళినా ఇదే గొడవ. పైగా సరస్వతీదేవికి లక్ష్మీదేవి అత్తగారు అనడానికి ఏమిటి ఆధారం? లక్ష్మీదేవి ఏమైనా బ్రహ్మదేవుడిని ఆసుపత్రిలోకి అందే ఆధార్ కార్డు ఉందా? సరస్వతికి బ్రహ్మకి పెళ్ళి అయినట్టు మీకు ఏమైనా క్యాటరింగ్ ఉందా? కళ్యాణ మండపం ఉందా? దేవతా సంబంధాలన్నీ ఐడియాలజికల్ రిలేషన్స్, భావ సంబంధమైన విషయాలు. అవి మన ఊహకి సంబంధించిన తప్ప ప్రత్యక్షంగా నిజాలు అనుకుంటే అంతకంటే మూఢత్వం ఇంకోటి లేదు. బ్రహ్మదేవుడు సరస్వతిని పెళ్లి చేసుకోలేదు. బ్రహ్మ సృష్టి చేయాలంటే విద్య ఉండాలి. అవిద్య అంటే లేకపోవడం, విద్య అంటే ఉండడం. లేనిదాన్ని సృష్టించాలంటే విద్య ఉండాలి. అందుకని విద్యను ఆయనకి భార్యను చేశారు. అది హిందూ ఐడియాలజీ, ఒక ఐడియాలజీ. అది ఆ సృష్టి చేయడానికి ఏవి అవసరమో అవి బ్రహ్మదేవుడి చేతుల్లో, సరస్వతి చేతుల్లో ఉంటాయి. అలాగే లోకాన్ని మొత్తం నడపాలంటే ఏం కావాలి? ఒక కుటుంబం నడపాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. మరి ఒక కుటుంబం నడకానికి మనకే ఇన్ని దీనారావాలు వచ్చేస్తుంటే 14 లోకాలు నడపడానికి శ్రీమన్నారాయణమూర్తికి ఎన్ని గొడవలు అవుతాయి? ఎంత డబ్బు కావాలి? అందుకని లక్ష్మీదేవిని ఆయనకి భార్యం చేశారు గొడవ లేకుండా. ఐడియాలజికల్ రిలేషన్ అంటారు దీన్ని. అందుకని లక్ష్మీ అనే ఒక కన్యను తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువుని కూర్చోబెట్టి చేతులు మూతులు కలిపేసి పెళ్ళిళ్ళు చేయలేదు ఇక్కడ. అలా అర్థం చేసుకోకూడదు పురాణాన్ని. పురాణం అంతా సింబాలిక్, తాత్వికంగా ఉంటుంది. ఆ తత్వాన్ని అర్థం చేసుకో. అలాగే శివుడు, ఆయన మొత్తం కంపెనీ మూసేస్తాడు. ఆయన డ్యూటీ అది. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు నడిపిస్తాడు. ఈ నడిపించిన కంపెనీ మొత్తం శివుడు మూసేస్తాడు. మూసేయాలంటే మహాశక్తి కావాలి. అప్పులు తీర్చాలి, ముందు చేసిన అప్పులను తీర్చాలి. ఒక కంపెనీ మూసేయాలంటే దివాళా తీసినట్టు దొంగ ప్రకటన ఇవ్వాలి, ఐపీ పెట్టడం అంట, నానా గొడవ. ముందు విదేశాలు వెళ్ళిపోవాలి, దొరకకూడదు, గొడవలన్నీ ఉన్నాయి. సృష్టి అనే సంస్థను మూసేయాలన్న మహాశక్తి కావాలి. ఎందుకంటే ఇది పంచభూతాత్మకమైన సృష్టి. ఈ సృష్టిలో ముందు ఆకాశాద్ వాయుర్వాయోరగ్ని అగ్నేరాపకాభ్య పృథివ్యామోషధీభ్యో అన్నం సవాయేష పురుషోన్నరసమయక ఇత్యుపనిషతు అని వేదం ఎప్పుడో లక్షల ఏళ్ల క్రితం ఈ సృష్టి ఎలా ఏర్పాటైందో నిరూపణ చేసింది. ఆ ఏర్పాటునే నాసా కేంద్రం వారు సహా సమస్త వైజ్ఞానిక కేంద్రాలు నిరూపణ చేశాయి. అది హిందూ ధర్మం గొప్పతనం, అది వేదం గొప్పతనం. కొన్ని లక్షల ఏళ్ల క్రితం చెప్పింది, సన్నాసులారా సృష్టిలో ఏర్పడిందని. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు గొట్టాలు గొడుగులు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి చెబుతున్నది ఏమిటంటే అదే విషయం, ఇంకో కొత్త విషయం ఏం చెప్పట్లా. భారత జాతిగా, హైందవ జాతిగా మనం గర్వపడాల్సిన విషయం సృష్టికి పూర్వం ఏమిటో చెప్పింది మనం, సృష్టి తర్వాత ఏమిటో చెప్పింది మనం, సృష్టి ఎలా నడుస్తుందో చెప్పింది మనం. సూర్యుడు తూర్పును ఉదయించినట్టే విజ్ఞాన సూర్యుడు కూడా ప్రపంచంలో తూర్పునే ఉదయించాడు ఖచ్చితంగా. ఆ విజ్ఞాన సూర్యుడిని మనం అందించాలి జనానికి. అలా ఏర్పడిన సృష్టి. దీన్ని మళ్ళీ పంచభూతాల్లో కలిపేయాలంటే భూమి నీరులో కలవాలి, నీరు అగ్నిలో కలవాలి, ఈ 3 కలిపి వాయువులో కలవాలి, ఆ 4 కలిపి ఆకాశంలో కలవాలి, ఆ 4 కలిపి భగవంతుడిలో పరమాత్మ తేజస్సులో కలవాలి. ఇంత కలపాలంటే ఎంత శక్తి కావాలి? అందుకని ఆదిపరాశక్తిని శివుడికి భార్యని చేశారు. ఇది త్రిమూర్తుల యొక్క రహస్యం. అంతేగాని వాళ్ళు 3 అపార్ట్మెంట్లు తీసుకుని ఎక్కడో ఒక చోట కాపరాలు పెట్టారని కాదు అక్కడ దానికి అర్థం. అందుకని లక్ష్మీ సరస్వతి అత్తాకోడళ్ళు కాదు. అనవసరపు సంబంధాలు అంటకట్టద్దు. అత్తాకోడళ్ళు అయినంత మాత్రాన అందరూ దెబ్బలాడుకోవాలని ఏం లేదు. అత్తాకోడళ్ళు చాలా సఖ్యంగా ఉండడం నేను భారతదేశంలో చూశాను. 3 రోజులుగా బహ్రెయిన్లో కూడా చూస్తున్నాను నేను. కోడలు ఎప్పుడు మా దగ్గర మేము ఇప్పటికి 5-6 ఇళ్ళు తిరిగాం. దేవుడు పల్లకి తిప్పినట్టు నన్ను తిప్పారు. ఒక ఇంట్లోనే ఉన్న 5-6 ఇళ్ళు తిప్పారు. సరే తిప్పినందుకు పోయిందేమో, దండాలు పెట్టారు, సత్కారాలు చేశారు, అది వేరే విషయం. ఏ ఇంట్లోనూ ఏ కోడలు అత్తగారి మీద నేరం చెప్పలేదు ఇంతవరకు. మేము ధన్యులం అనుకున్నాను నేను. అత్తగారి గురించి ప్రసక్తి వస్తే మా అత్తగారు దేవుడనే చెప్పింది. అంచేత అత్తాకోడళ్ళ సంబంధాలు అంత హీనంగా ఏమీ లేవు. మనం జోకులు వేసుకోక్కర్లేదు వాటి మీద. ఇవాళ మానవత్వం పరిమళిస్తోంది, సంబంధాలన్నీ మారుతున్నాయి. ఆ సంబంధాలని మరింత మెరుగు చేసుకోవడం ఎలాగో మనకి ఉగాది తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు లోపలికి వస్తూ చిన్న కప్పులో అక్కడ పచ్చడి పెట్టారు, తిన్నారు, చాలా బాగుంది ఆ పచ్చడి. అది మీరు ఆలోచించండి ఒక్కసారి. అందులో 6 రుచులు ఉన్నాయి: తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు. దీన్ని పచ్చడి అన్నారు. నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే. పచ్చడి అంటే అన్నంలో కలుపుకోవాలి కదా. వంకాయ పచ్చడి కలుపుకుంటాం, కొబ్బరికాయ పచ్చడి కలుపుకుంటాం, టమోటా పచ్చడి కలుపుకుంటాం. ఉగాది పచ్చడి కూడా అన్నంలో కలుపుకోడే అంత అజ్ఞాన్ని ఇంతవరకు చూడలేదు. ఉగాది పచ్చడి కలుపుకుని అన్నం తినేవాడిని. అలాగని పచ్చడి తినకుండా ఉంటాడంటే తినడు, ముందు అదే తింటాడు. ఉగాది నాడు ప్రారంభంలో అదే. ఇంకా విచిత్రం, మళ్ళీ 364 రోజుల్లో ఎప్పుడూ ఉగాది పచ్చడి తినడు, ఈ ఒక్కరోజే తింటాడు. అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఉందన్నమాట. పచ్చడి అనే మాటకి అది ప్రసాదం కాదు. ఉగాది పచ్చడి ఎవరు కళ్ళకద్దుకుని తినరు. ఉగాదికి దేవుడు లేడు, కాలపురుషుడే దేవుడు.
నువ్వు ఏ దేవుడి గుళ్ళోకి వెళ్ళినా ఇబ్బంది లేదు, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకున్నా పర్వాలేదు. కానీ ఉగాది పచ్చడి ఎందుకు తినడం? సంవత్సరం ఇలా నడుస్తూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా నువ్వు ఎలా గడపాలో తెలియజేయడమే పచ్చడి సందేశం. 6 రుచులు కలిపి అద్భుతముగా చేసి పరగడుపున పెట్టు పచ్చడి ఇది. 6 రుచులు కలిపి అద్భుతముగా చేసి పరగడుపున పెట్టు పచ్చడి ఇది. కలిపి కొట్టవయ్యా కావేటి రంగయ్య, కలిపి కొట్టవయ్యా కావేటి రంగయ్య, అందరొకటి అన్ని ఒకటి కలిపి కొట్టవయ్య కావేటి రంగయ్య, అన్ని ఒకటే తెలుగులందరొకటే. మనుషుల్లో కూడా చేదు మనుషులు ఉంటారు. పూర్తిగా చేదు కాకపోయినా కొంచెం వగరగా ఉండేవాళ్ళు ఉంటారు. తీపి మనుషులు చాలామంది ఉంటారు. ఇవాళ తీపిగా ఉన్నవాళ్ళే రేపు కారం మంట ఎక్కిస్తారు. మనకి అరికాలు మంట నష్టాలకు ఎక్కుతుంది. బిడ్డ చిన్నప్పుడు తల్లి గుండెల మీద పడుకుని ఆడుకుంటూ ఉంటే వాడు తంతు ఉన్నా సరే తల్లికి తండ్రికి ఆనందంగా ఉంటుంది. పసిబిడ్డగా ఉన్నప్పుడు నాన్న నీ మీద గుర్రం ఎక్కుతా అంటే గుర్రం బొమ్మ కొనమంటే గుర్రం బొమ్మ ఎందుకురా, నేనే గుర్రం అవుతా నీకోసమని తండ్రి తాత కూడా గుర్రాలై ఆ పసిపిల్లాన్ని నెత్తి మీద ఎక్కించుకొని గుర్రంగా ఇలా ఊరేగిస్తాడు. వాడు దెబ్బ కొడుతూ ఉంటాడు కూడా గుర్రాన్ని కొట్టినట్టే. ఇది చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత ఈ కుర్రాడే ఓ 25 ఏళ్ళు అయిన తర్వాత మనకి పెద్ద తలనొప్పి కింద పరిమళించాక మనం చిన్నప్పుడు వీడికి గుర్రమైనందుకు మనం గాడిదయ్యామరా ఇప్పుడు అనుకుంటాం. మనం ఖచ్చితంగా ఇదే చేదు. జీవితంలో చేదంటే ఇదే. వాడు తీపి అనుకుని పెంచా, వాడు కారం అయ్యాడు, అరికాళ్ళు మంట నషడానికి ఎక్కింది. వీడు ఇంత వాడవుతాడని అనుకున్నామా? ఇంత వాడవుతాడని పెంచడం మానేసామా? మన పని మనం చేసాం. అంచేత తీయగా ఉండాలనే పెంచుతామండి పిల్లల్ని. వాళ్ళు కారం అవ్వచ్చు, చేదు అవ్వచ్చు, ఉప్పు అవ్వచ్చు, పులుపు అవ్వచ్చు, పెద్ద సరుపు అవ్వచ్చు, పుండులాగా. ఎవరు చెప్తారు దాన్ని? దీనికి సహించడం, దీనికి సిద్ధంగా ఉండడమే ఉగాది పచ్చడి. అందుకే ఉగాది పచ్చడి సారాంశం ఏమిటంటే ఈ 6 రుచులు రోజు మన భోజనంలో ఉండేలా చూసుకోవాలి. మనం చేసే భోజనంలో తీపి ఉండాలి ఖచ్చితంగా. షుగర్ ఉంటే ఎక్కువ తీపి తినొద్దన్నారు కానీ ఏ డాక్టరు మొత్తం తీపి మానేయమని ఎవడు చెప్పలేదండి. డాక్టర్లు కూడా తింటారు, నాకు తెలుసు. అంత భయపడి చచ్చిపోక్కర్లేదు. మరీ అంత ఎక్కువ వద్దన్న, ఏదో ఒక తీపి కొంచెమైనా ఓ బెల్లం ముక్కైనా ఉండాలి, కాస్త వెయ్యాలి. అది అలవాటు పడితే క్రమంగా షుగర్ తగ్గి మన శరీరమే దానికి అలవాటు పడుతుంది. రోగానికి మందేదే. ప్రతిదానికి భయపడడం మొదలు పెడితే ఏమీ చేయలేని జీవితంలో. అందుకని వంటలో తీపి ఉండాలి. చారులోనైనా ఓ బెల్లం ముక్క వేయాలి. అలాగే కారం కూడా ఉండాలి. చారులో మిరపకాయలు ఉంటాయి, మిరపకాయలు తినాలి. మిరపకాయ బజ్జీ తినమంటే మిరపకాయ బజ్జీయే తినాలి. కొందరు హరివీర భయంకర పరాక్రములు ఉంటారు. మిరపకాయ బజ్జీలు వేయించుకుని మిరపకాయ తీసేసి ఆ శనగపిండి తింటాడు. నమస్కారం పెట్టాలి వీడికి. వీడికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. నువ్వు మిరపకాయ బజ్జీ తినే దమ్ము లేనప్పుడు తినడం మానే, దాన్ని అవమానించకూడదు. శనగపిండి తినడం ఏంటి? శనగపిండి తింటానంటే ఒట్టిపిండి కలుపుకొని తిని, మిరపకాయ ఎందుకు అంటే దమ్ము లేదనమాట. దానికి మళ్ళీ అందులోకి చట్నీలు గిట్నీలు నంచుకోకూడదు. మిరపకాయ బజ్జీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు తినగలిగిన వాడే సరైన మొగాడు, సరైన ఆడది. 4 మిరపకాయ బజ్జీలు తిన్నప్పుడు సంసారం ఎందుకు పని లేక. కారం ఉండాలి, కాస్త కారం తినాలి. కారం తింటే కోపం రాదు. కోపం ఉన్నవాడు కూడా కారం తినచ్చు, అది వేరే విషయం. కారానికి కోపానికి ఏం సంబంధం లేదు. కారం తిన్నది అరిగేలా చేస్తుంది. కారం నొప్పులు, మోకాళ్ళ నొప్పులు సహా అన్ని రకాల నొప్పులకి మందు కారం. కారం రుచి పుట్టేలా చేస్తుంది. కారం రక్త ప్రసారాన్ని సరిగ్గా అయ్యేలా చేస్తుంది. డయాలసిస్ జోలికి మనం వెళ్లకుండా ఉండాలంటే కారం తినాలి. అలాగే చేదు, కాస్త కాకరకాయ వేపుడు, కాకరకాయ కూర అప్పుడప్పుడైనా తినాలి. నాకు చేదు అస్సలు పడదు. జీవితంలో చేదు వస్తే ఎలా భరిస్తావు మహానుభావ? కూర తినలేని వాడివి, కూర తినలేని వాడివి. అందుకే మన తెలుగు వాళ్ళు ఒకటి కనిపెట్టారు. కాకరకాయ కూర చేస్తారు, బెల్లం వేసి కాకరకాయ కూర అంటారు. విచిత్రమైన సంపర్కం. తెలుగువాడు ఒక్కడికే తెలిసి కాంబినేషన్. అంటే పిల్లాడు చేదు తినలేడు కాబట్టి బెల్లం వేసిన తల్లి. కానీ ఎంత బెల్లం వేసినా కాకరకాయ. అది గుమ్మడికాయ బెల్లం వేసిన కూరలా ఉండదు, కాకరకాయ కూరలాగే ఉంటుంది. అంటే నీకు అంత చేదు భరించలేకపోతే కాస్త తీపి కలుపుకోరా. జీవితంలో ఏదైనా చేదైన ఘట్టం ఎదురైతే కాస్త తీయటి తెలుగు పద్యం ఏదైనా చదువుకుని ఈ ఘట్టాన్ని ఆ పద్యంతో కలిపి ఆస్వాదించరా అని చెబుతున్నామమ్మా మనం ఉగాది పచ్చడి ద్వారా. ఖచ్చితంగా చేదును కానీ తీపిని కానీ కారాన్ని కానీ దేన్ని మనం పనిగట్టుకుని ఏమో ఆహ్వానించం. జీవితంలో వస్తూ ఉంటాయి. వాన వచ్చినట్టే, వెలుగు వచ్చినట్టే, ఎండ వచ్చినట్టే, చీకటి వచ్చినట్టే అన్నీ వస్తూ ఉంటాయి. అవి అలవాటు కావాలంటే చేదు తినాలి.
వగరు, లేత మామిడి పిందెలు వగరుగా ఉంటాయి, ఉసిరికాయ కొంచెం వగరుగా ఉంటుంది, వెలక్కాయ కొంచెం వగరుగా ఉంటుంది. అప్పుడప్పుడు వెలక్కాయ పచ్చడి తినాలి. గొంతు పోతుంది, నువ్వు వినపెద్ద సింగర్వా, ఇప్పుడు గొంతు పోతే ఏమైంది? ఇప్పుడు నీకు గొంతు పోతే 2 రోజులు భార్యాభర్త సుఖంగా ఉంటారు, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోరు, ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. గొంతు పోవడమే మంచిది. గొంతు ఉంటే ఊరికే అరుస్తూ ఉంటాడు ఈయన. అందుకని అప్పుడప్పుడు ముఖ్యంగా భార్యతోనో భర్తతోనో తగాదా వచ్చిన 2 రోజులు గొంతు పోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ప్రశాంత నిలయంలా ఉంటుంది. ఇలా భయపడకూడదు, చేదు వగరు తినాలి. అలాగే ఉప్పు పులుపు, ఇవాళ భయపడి ఉప్పు మానేశారు, కారం మానేశారు. ఉప్పు మానేమని ఎవడో చెప్పాలి, ఎక్కువ వేసుకోవద్దు అన్నారు. అసలు ఉప్పు ఎక్కువ వేసుకోవద్దని చెప్పక్కల, ఎక్కువ వేసుకుంటే ఎవడో తినలేడండి, కషాయం ఎలా తింటాడు? అందుకని ఉప్పు ఉండాలి. ఉప్పు లేకపోతే ఒప్పదు రుచులకు అన్నారు. ఎంత గొప్పగా పదార్థం చేసినా మీరు ఉప్పు లేకపోతే అది అయిపోయినట్టే లెక్క. తగుమాత్రంగా ఉండాలి. ఆ ఉప్పు రుచిని కాదు శక్తిని కూడా కలిగిస్తుంది. ఉప్పు తినకపోతే నీరసం వస్తుంది. అంతేకాక పులుపు, చింతపండు పులుపు, ఇవాళ చాలామంది భయపడిపోతారు దానికి. చింతపండు పులుపు ఉండాలి. పళ్ళు పులుస్తాయి పులవని, మళ్ళీ తీపి తింటే తగ్గుతాయి, పెద్ద విషయం కాదు ఇక్కడ. ఎందుకంటే పళ్ళు పులిసిపోయే కదా, ఒళ్ళంతా పులిసిపోయే సంఘటనలు జీవితాల్లో చాలా జరుగుతాయి. అటువంటి వాటిని తట్టుకోవాలంటే చింతపండు తినాలి, అది చారులో వేసుకోవాలి. ఇది 6 రుచులు కలిపి అద్భుతముగా చేసి పరగడుపున పెట్టు పచ్చడి ఇది పరగడుపున. ఇది చాలా గొప్ప మాట, తెలుగువాడే పుట్టించిన మాట. పరగడుపున అంటే ఏమీ తినకుండా అని అర్థం చెబుతారు మనవాళ్ళు. అంటే ముందు ఈ 6 తిన్నాకే నువ్వు ఏదైనా తినడం అలవాటు చేసుకో. అంటే ఈ 6ంటికి తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు అనే 6 నువ్వు తినడం అలవాటు చేసుకుంటే జీవితంలో దేన్నైనా అనుభవించగలవు, ఆస్వాదించగలవు. అంటే జీవితానికి సంసిద్ధుల్ని చేయడం అంతా ఉగాది పచ్చడిలో ఉంది. అది ఏడాది మొదటి రోజున మనం సంసిద్ధుల్ని చేస్తే ఏడాది మొత్తం దానికి తట్టుకుని ఉండగలుగుతాం. 6 రుచులు కలిపి అద్భుతముగా చేసి పరగడుపున పెట్టు పచ్చడి ఇది కలిపి కొట్టవయ్య కావేటి రంగయ్య అన్నీ ఒకటే తెలుగులందరొకటే. ఇక్కడ బహ్రెయిన్ దేశంలో ప్రత్యేకంగా మీరు తెలుగువారు ఎందుకు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారో నేను ఇదివరకు చూశాను, ఇప్పుడు చూశాను. ఇక్కడ రాజులకి మత సామరస్యం చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. మీరు చాలా సామరస్యం ఉండేటువంటి దేశంలో వారి వేషంలో వారు వచ్చి మన ధర్మాన్ని గురించి పార్లమెంటు సభ్యులు కీర్తించేటువంటి దేశంలో ఉన్నారు. మీరు అదృష్టవంతులు, మీరు అదృష్టవంతులు. నేను ఆ పార్లమెంటు సభ్యులు నవాబు గారు మాట్లాడుతుంటే చాలా శ్రద్ధగా విన్నాను. నేను ఎంత ఓపికగా, అసలు ముందు నేను ఆయనకు ఒక నమస్కారం పెట్టాను, ఎందుకంటే అంతసేపు నిలబడ్డారు ఓపికగా ఆయన. నాకు కుర్చీ ఎందుకు వేయలేదు, నేను కూర్చోవద్దని. ఎంపీ ఆఫ్ దిస్ పార్లమెంట్, మన దగ్గర చేసి చూడండి, ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక సర్పంచ్ కానీ కుర్చీ ఇవ్వకుండా మొత్తం కురుక్షేత్ర యుద్ధం అయిపోతుంది అక్కడ. సాయంకాలానికి టీవీలో వార్త వస్తుంది, ప్రోటోకాల్ గొడవ, ఏమిటో కాల్. అందరం ప్రజాసేవకులమే. నిజమైన ప్రజాసేవ అంటే ఏమిటో ఇక్కడికి వచ్చిన 2 అధికారుల నుంచి, ఆ వినోద్ గారి నుంచి, ఆ పార్లమెంటు సభ్యుల నుంచి మనం నేర్చుకోవాలి. నిజంగా 11 గంటల ప్రాంతంలో వారిని వేదిక మీదకి పిలుస్తుంటే నేను అనుకున్న కుర్చీలు లేవి. సరే ఎక్కువ మంది ఉన్నారు, కష్టం కదా, మళ్ళీ ఇవన్నీ తీయాలి వేయాలి, ఇదో పని. కానీ వేదిక మీద చాలా తతంగా నడిచింది. అందరినీ పరిచయం చేశారు, గౌరవ సభ్యులందరూ, కమిటీ సభ్యులందరినీ నిలబెట్టారు, అందరికీ పుష్పగుచ్చాలు ఇచ్చారు, చాలువా గప్పారు, అయిపోయిన 2-3 అక్కడ మాట్లాడారు. ఇవన్నీ జరిగాయి. ఇదంతా నేను సమయం చూశాను, 45 నిమిషాలు పట్టింది. 45 నిమిషాల పాటు ఇతర దేశస్తులు జరుపుకున్నటువంటి సభలో ప్రశాంతంగా ఈ దేశ పార్లమెంటు సభ్యుడు నిలబడి విన్నాడు అంటే ఆయన సంస్కారానికి నమస్కారం. మన దగ్గర చిన్న పల్లెటూరు సమావేశంలో కూడా ఇటువంటి దృశ్యం మీరు చూడలేరు. రంకెలు వేసేస్తారు, కుర్చీలు ఎగిరిపోతాయి అప్పటికి. అసలు వేదిక మీదకి పిలవపోతేనే పెద్ద గొడవ. నేర్చుకోవాలి నిజంగా, ఎక్కడ మంచి ఉన్నా నేర్చుకోమన్నారు. చిన్నపిల్లాడి నుంచి అయినా చిలక చెప్పినా సరే, చిన్నపిల్లాడు చెప్పినా చిలక చెప్పినా మంచి మాట అయితే వినమన్నారు. దానికి పెద్ద చిన్న అవసరం, ఒక చిన్నపిల్లలే చెప్పచ్చు, మనం వినాలి ఖచ్చితంగా. అది ఉగాది పచ్చడి. జీవితంలో అన్నింటినీ సమ్మేళనం చేసి అనుభవించాలి. కానీ నాకు తీపి పడదు, నాకు కారం పడదు, నాకు చేదు కుదరదు అంటే జీవితంలో కూడా చాలా ఇబ్బంది పడతావు. నువ్వు రుచి రూపంలో నాలుక మీద ఆస్వాదించగలిగితే అభిరుచి రూపంలో మనస్సులో కూడా ఆస్వాదించగలుగుతావు మిత్రమా. అందుకు తెలుగువాడు కనిపెట్టిన ఒక పదార్థం ఉంది విచిత్రంగా. ఈ 6 రోజు తినాలంటే ఒక పని చేయండి, చారు పెట్టుకోండి. పగలు కాకపోయినా రాత్రి అయినా చారు పెట్టుకోండి. చారులో ఖచ్చితంగా తీపి ఉంటుంది, బెల్లం ముక్క వేస్తారు, కారం ఉంటుంది, మిరపకాయ ముక్కలు వేస్తారు, చేదు ఉంటుంది, ఇంగు వేస్తారు, మెంతులు వేస్తారు, ఆవాలు వేస్తారు, 3 చేదే.
వగరు ఉంటుంది, జీలకర్ర వేస్తారు, ఉప్పు ఉంటుంది, ఉప్పు వేస్తారు, పులుపు ఉంటుంది, చింతపండు వేస్తారు. ఈ 6 కలిపిన పదార్థం చారు. ఆ చారు ఒక్కసారి ఒక కప్పు తాగినా, లేదు అన్నంలో పోసుకొని కాస్త ఒక నేతి పొట్టు వేసుకుని కలుపుకొని తిన్నా, అంతకుముందు తిన్న పాషాణాలు కూడా అరిగిపోతాయి. చారులో అంత గొప్పతనం ఉంది. ఆ చారు కనిపెట్టిన వాడు ప్రపంచం మొత్తమే తెలుగువాడు ఒక్కడే. ఇంకెవరికి చారైనా మాట తెలియదు. సంస్కృతంలో చారు అంటే అందమైన అని అర్థం, అంతేగాని మనం పెట్టుకునే చారు కాదు. వాళ్ళ చారు వేరు. ఎక్కడ ఏ భాషలో లేదు చారు మాట తెలుగులో ఉంది. పైగా అది పెట్టడం చాలా సులభం. మా ఇళ్లలో ఎప్పుడైనా ఆడవాళ్ళు వంట చేయలేని పరిస్థితి ఉంటుంది, అందరికీ తెలుసు. ఆ స్థితిలో వచ్చినప్పుడు మా అమ్మని నేను అడిగేవాడిని, ఏం చేయాలని. ఏముందిరా పెద్ద విషయం, చారెట్టుకోని, అది మాత్రం తెలిస్తే కదా అని. ఏముందిరా, వేడి నీళ్ళు కాచి ఇంత పసుపు వేసి, పోపుల డబ్బా ఉంది కదా, అందులో ఏముంటే అవన్నీ అందులో బారాయి అని చెప్పింది ఆవిడ. అయిపోయింది, చారు అయిపోయింది. బ్రహ్మాండంగా ఉంటుంది. చారుతో కేజీ బియ్యం అన్నం తినచ్చు, కడుపుకు కూడా మంచిది. దీన్ని తినడం వల్ల ఉపయోగం ఏమిటంటే 6 రుచులు కలిపి ఆస్వాదించడం ఎలాగ. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు, కవిత్వం ఎందుకు తెలుగులోనే ఎక్కువగా పుట్టిందో, అష్టదిగ్గజ కవులు ఎందుకు తెలుగులోనే ఆవిర్భవించారో, నన్నయ్య మొదలు నారాయణ రెడ్డి గారి వరకు మహాకవులందరూ ఎందుకు ఇక్కడ ఆవిర్భవించారు తెలుగులోనూ అంటే, తెలుగు వాళ్ళ యొక్క కావ్య సంపదకి మూలమంతా రస సంపద. అదంతా మన రుచిలో ఉంది, మన భోజనాల్లో ఉంది, మనం పెట్టుకునే ఆవకాయలో ఉంది, మనం పెట్టుకునే గోంగూర పచ్చళ్ళలో ఉంది. ఇవేవి తిన్నవాడెవడు మహాకవిత్వాలు రాయలేడు. అందుకే ఆవకాయ గురించి ఒకసారి మా ఇంట్లో పెడుతుంటే ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, పుష్ప విలాపం పద్యం గుర్తొచ్చింది నాకు. ఆవకాయ ఎంత బాధపడిపోతుంది, దాన్ని నలగొట్టేస్తున్నారు, మొక్కలు కొట్టేస్తున్నారు, ముక్కు మూతి చూడకుండా కారం అద్దేస్తున్నారు, ఉప్పు అద్దేస్తున్నారు, పిండి వేస్తున్నారు, నలిపేస్తున్నారు, ఊట ఊర్చేస్తున్నారు. ఎంత చేసినా ఆవకాయ మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఆవకాయ మించిన త్యాగశీల ఇంకెవరన్నా ఉందా అనిపించింది. అందుకని సరదాగా జంజాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం గుర్తొచ్చి ఆవకాయ మీద నేను ఆవకాయ విలాపం అని ఓ పద్యం రాశాను. సరదాగా దానికి బాధ ఉంది, కానీ ఏదో ఆనందాన్ని ఇస్తుంది కదా. ఉప్పు కారాలు గుప్పి మా ఉసురు తీసి, ఉప్పు కారాలు గుప్పి మా ఉసురు తీసి, గుండెలను చీల్చి ముక్కలు కోసి కోసి, గుండెలను చీల్చి ముక్కలు కోసి కోసి, పీకుచుందురు చీకుచుందురు పళ్ళతో పీకి మమ్ము, చీకుచుందురు పళ్ళతో పీకి మమ్ము, ఉప్పు కారాలు గుప్పి మా ఉసురు తీసి, గుండెలను చీల్చి ముక్కలు కోసి కోసి, చీకుచుందురు పళ్ళతో పీకి మమ్ము, అకటా దయలేని వారు మీ ఆడువారు, అకట దయలేని వారు మీ ఆడువారు. ఆడవాళ్ళకి దయ ఎక్కువ అంటారు. వేసవకాలంలో తెలుగు ఆడవాళ్ళు ఎవరు దయామయులే ఉండరు. మొక్కల కింద నరికేసి ఉప్పు కారాలు గుప్పేసి నలిపేసి పీకేసి ఆవకాయ పెడతారు. పైగా మనం తింటున్న కొద్దీ, దాన్ని చీకుతున్న కొద్దీ దాని రుచి పెరుగుతోంది. అంటే ఆవకాయ మనకు అందిస్తున్న సందేశం ఏమిటి? నువ్వు బాధపడినా సరే ఎదుటివాడికి ఆనందాన్ని అందించు. ఇది ఆవకాయ శాతం మనకు అందిస్తోంది సందేశం. నువ్వు బాధపడినా సరే ఎదుటివాడికి ఆనందాన్ని అందించు. 4 కుటుంబ సభ్యులు ఉంటున్నాం, 4లో నాకంటే మిగిలిన 3 ముఖ్యమని అనుకుంటే ఏ కుటుంబంలోనూ తగాదాలు ఉండవండి. నేను మగవాడిని, నాది పెత్తనం, నేను ఇంటి ఇల్లాలని, నాది పెత్తనం, నేను ఇంటో మగపిల్లాడిని, నాది పెత్తనం, నేను ఆడపిల్లని బాగా చదువుకుంటున్నాను, నాది పెత్తనం, నాన్నకు నేనంటే ఇష్టం. ఈ గొడవలన్నీ ఎందుకు వస్తున్నాయండి? మన ఇంట్లో ఉన్నాం, మన ఇంట్లో 4 ఉన్నాం, 40 మంది ఎవరు లేరు ఇక్కడ. ఇందులో మనకంటే ఎదుటి వాళ్ళు ముఖ్యం. ఇంట్లో ఒక ముసలావిడ ఉంది, తల్లో తండ్రో, ముందు వాళ్ళ దుప్పటి కప్పుకున్నారా లేదా చూసి మనం కప్పుకోవాలి. వాళ్ళు అన్నం తిన్నారా లేదా చూసి మనం తినాలి. వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా చూసి మనం మిగిలిన పనులు చేసుకోవాలి. అంటే కుటుంబం అంతా బాగుంటుంది కదా, దేశమేనా అంతే కదా. మనం బాధపడినా సరే మనతో ఉన్నవాడు సుఖంగా ఉండాలి అంటే బాగుంటుంది కదా. ఆ సందేశం మనకు ఆవకాయ ఇస్తుంది. ఇంకా తెలుగు వాళ్ళలో ఇంత కవిత్వం, ఇంత రసజ్ఞత ఉండడానికి కారణం. అంతేకాదు, తెలుగు వాళ్ళలో గొప్ప లక్షణం గమనించండి మీరు, తెలుగువారు లేని దేశం లేదు, తెలుగువారు లేని ప్రదేశము లేదు ప్రపంచం మొత్తం మీద. నేను ఆశ్చర్యపడుతున్నాను నాకు వచ్చిన ఆహ్వానాలు చూసి. ఆ మధ్యన ఎవరో ఏడాది క్రితం సౌత్ ఆఫ్రికా రమ్మన్నారు. బాబు ఎంత దూరం అని అడిగాను. అమెరికా కంటే కొద్దిగా ఎక్కువ అని. నీ ఇల్లు బంగారం కానీ అమెరికాగా చచ్చిపోతున్నాను వెళ్ళలేక, ఇంకా అంత దూరం వెళ్ళాలా వద్దులే అన్నాను. ఇంకా అది ఆహ్వానం ఇంకా ఉంది, ఎప్పుడో వెళ్ళాలి తప్పదు. ఇంకా విచిత్రం, ఒక 7 నెలల 7-8 నెలల క్రితం అనుకుంటే ఇజ్రాయెల్ నుంచి పిలిచారు. నేను బతకాలను ఉందా లేదో నీకు అన్నాను.
ఇజ్రాయిల్ రావాలండి మీరు ఇజ్రాయిల్ ఏమిటాయి బాబు, బాంబులు పేలుతున్నాయి అక్కడ, నన్ను రమ్మంటావు, నేను బతకడం నీకు ఇష్టం లేదంటే, పర్వాలేదు సార్ మేము చూసుకుంటా, బాంబులు ఆ దిక్కును పేలుతున్నా, ఈ దిక్కు బాగానే ఉందన్నాడు. వీడి లెక్కలు బంగారంగా. ఎందుకంటే నువ్వెక్కడ పుట్టావయ్యా అంటే తెలంగాణలో ఏదో ఊరు చెప్పాడు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావంటే మేము వస్తాం సార్, మాకు సరదా, మా కోసం మీరు రండి అన్నాడు. నేను రాలేనయ్యా అంటే పాపం అతను చేసిన అభ్యర్థన నన్ను కరిగించింది నిజంగా. ఇంకా అదొకటి బాకీ ఉంది, ఎప్పుడో వెళ్ళాలి. అసలు ఏమన్నాడంటే, మేము ఇక్కడ తెలుగు వాళ్ళం 1500 మంది ఉన్నామండి, కానీ ఇప్పటికీ 1000 పైన మతం మారిపోయారండి, ఇంకా 500 మంది ఉన్నాం సార్, కాపాడుకోవడం కోసం మిమ్మల్ని రమ్మంటున్నాం అన్నాడండి అతని ఆరోగ్యం. నాకు గుండె గరిగిపోయింది ఒక్కసారి, నిజంగా ఎంత అవసరమరా ప్రవచనం అనేది అనిపించింది. 1500 మంది అండి మారిపోయారు సార్, ఇప్పటికే 1000 మంది వచ్చిన వాళ్ళే మా వాళ్ళే మారిపోయారు సార్. మా మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు ముందు ఆడదాన్ని మార్చేస్తున్నారు, ఆడది మొగాడిని చంపేస్తుంది మారే వరకును. మాకు మారిపోతున్నారండి, 500-600 మించి లేరు సార్. మీ సభకు నేను 100 మంది వస్తారని కూడా చెప్పలేనండి, కానీ మీరు రావాలి సార్. మీరైతే గట్టిగా చెబుతారు హిందూ ధర్మం గురించి, తెలుగు భాష గురించి, మీరు నిలబెడతారు, అందుకని మిమ్మల్ని రమ్మంటున్నా. ఇంత బాంబుల మోతల మధ్యలో యుద్ధం జరుగుతున్న నేల మీద ఉండి కూడా తెలుగువాడు తన సాహిత్యం కోసం, సంస్కృతి కోసం తాపత్రయపడుతున్నాడు అంటే ఎంత గొప్ప దేశభక్తి ఉందో మీరు ఆలోచించండి. నేను ఏమైనా పర్వాలేదు, నా భాష నిలబడాలి, నా దేశం నిలబడాలి, నా సంస్కృతి నిలబడాలి. అందుకోసం ఎవరినైనా పిలవాలి, ఎంత కష్టమైనా పడాలి, ఎంత ఖర్చు అయినా భరించాలి. ఇది తపన. ఈ తపన అంతా మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీరు మరోలా అనుకోకపోతే, మనం తింటున్న ఆహార పదార్థాలు ప్రపంచంలో ఎవ్వరూ తినడం లేదు. ఈ మధ్య మన తిండి ఏమైనా కొద్దిగా మారిపోయిందేమో కానీ, ఇదివరకు తెలుగువారి విస్తట్లో ఆవకాయి, గోంగూర పచ్చడి, అప్పడాలు, వడియాలు లేకుండా భోజనమే ఉండదు. అసలు పచ్చడి లేని భోజనం పిచ్చి వెధవ కూడా తెలుగువాడు చెయ్యడు. పచ్చడి ఉండాల్సిందే భోజనంలో, ఏదో ఒక పచ్చడి ఉండాలి. వీలైతే కలుపుకోవాలి, లేకపోతే కనీసం ఇలా నాలికైనా రాసుకోవాలి మజ్జిగలో. ఆ పచ్చడి రుచిని పెంపొందిస్తుంది, రసాన్ని పెంపొందిస్తుంది, సంసారంలో శృంగారాన్ని పండిస్తుంది, సంతానం కలిగేలా చేస్తుంది, భోగాలు అనుభవించేలా చేస్తుంది. పచ్చడికి అంత గొప్పతనం ఉంది. పచ్చడి అనగానే కారం అని మానేశారు ఈ రోజుల్లో. ప్రతిదీ కారం కారం, ఊరగాయలు వేసుకునేవాడు ఎవడు లేడు ఇక్కడ. పూర్వం శుభ్రంగా ఆవకాయ, గోంగూర పచ్చడి వేసుకుని ప్రతి వాళ్ళకి 10 మంది సంతానం కలిగారు. అంతా గుణపాలు లాంటి సంతానమే కలిగారు. ఇప్పుడు గుండు సూదులు పుడుతున్నాయి అగ్గిపొలలోనూ. గుండు సూదులే, మనిషే సన్నగా ఉంటాడు, మరి వీడికి పిల్లలు ఎక్కడ పుడతారు? ఇప్పుడు గుణపాలు లాంటి సంతానం అండి. వాళ్ళు ఏం తిన్నారో అడగండి ఒకసారి. ఆవకాయ తిన్నారు వాళ్ళు, గోంగూర పచ్చడి తిన్నారు, మజ్జిగ కోసుకున్నారు. అందులో నాకు ఎందుకని గోంగూర పచ్చడిని చూపిస్తే ఒకసారి ఎక్కడో అవధానంలో పద్యం చెప్పాను నేను. ఇది మామూలు వ్యవహారం కాదండి. అమృతము రుచి మరగినచో, అమృతము రుచి మరగినచో, అమరావతిన ఆక్రమింతురా ఆంధ్రులు. అమృతము రుచి మరగినచో, అమరావతిన ఆక్రమింతురా ఆంధ్రులు. అని భయంబు మనంబు నిండ, అని భయంబు మనంబు నిండ. దివిని వండి మనకు గోంగూర బచ్చడిన్ పంపిరిలన్. అమృతము రుచి మరగినచో, అమరావతిన ఆక్రమింతురా ఆంధ్రులు. అనుభయంబు మనంబు నిండ, దివి వండి మనకు గోంగూర బచ్చడిన్ పంపిరిలన్. అమృతాన్ని గనక మనం రుచి మరిగితే అమరావతి మీద దండయాత్ర చేస్తామేమో అని దేవేంద్రుడికి అనుమానం వచ్చింది. తెలుగు వాళ్ళు దాడి చేస్తే తట్టుకోవడం కష్టమని అక్కడ ఉండేటువంటి వంటశాలలో నిపుణులైన వాళ్ళందరినీ పిలిపించి, అమృతం కంటే మధురమైన పదార్థం ఒకటి తయారు చేయండి అన్నారు. వాళ్ళు గోంగూర పచ్చడి తయారు చేశారు. దీన్ని తెలుగునాటికి పంపేశారు, మనం వాళ్ళ జోలికి రాకుండా. అమృతము రుచి మరగినచో, అమరావతిన ఆక్రమింతురాంధ్రులు. అనెడి భయంబు మనంబు నిండ, దివి వండి మనకు గోంగూర పచ్చడిన్ పంపిరుకో. మనం అమరావతి మీద దాడి చేస్తామేమో అన్న అనుమానంతో స్వర్గలోకంలో ఉండి ఆ పచ్చడిని ఇక్కడికి పంపించారండి. అటువంటి పదార్థాలు ఇవాళ తినడం మానేశాం. కానీ మేము బహ్రెయిన్లో ఆతిథ్యం స్వీకరిస్తున్న ఇంట్లో, వేరే ఇంట్లో, పక్క ఇంట్లో, అందులో మాకు ఇప్పుడు మురళీకృష్ణ గారి ఇంట్లో, పద్మజ గారి ఇంట్లో ఆతిథ్యం ఇస్తున్నారు. దేవతల్లా చూసుకుంటున్నారు. నిజంగా అన్ని రకాల రుచులు పెడుతున్నారు. ఎక్కడ ఏ లోటు రాకుండా చేస్తున్నారు. భోజనానికి ఇంకొకరింటికి పిలిస్తే పెడుతున్నాం, మళ్ళీ వచ్చి అక్కడ శయనిస్తూ ఉన్నాం. దంపతులు ఇద్దరూ మమ్మల్ని
వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు నిజంగా. ఈ ఆతిథ్యానికి నమస్కారం నిజంగా. ఇక పంచాంగం విషయం కూడా ఆలోచిద్దాం. ఎప్పుడు ఉగాది అంటే 3 విషయాలు ప్రధానం, 3 పకారాలే, 3 పీస్ పకారాలు. ఏమిటంటే పచ్చడి, పంచాంగం, పద్యం. ఇవే ఉగాది అంటే లెక్క. పచ్చడి తినకపోయినా, పంచాంగం వినకపోయినా, పద్యాలు పాడకపోయినా, పద్యాలు వినకపోయినా ఉగాది వ్యర్థమైనట్టే లెక్క. పచ్చడి సంగతి చూసాం కదా, ఇప్పుడు పంచాంగం సంగతి చూద్దాం. పంచాంగం శాస్త్రీయం, తెలుగువారి పంచాంగం శాస్త్రీయం. ఈవేళ కంప్యూటర్లు ఏవీ లేని రోజుల్లో కూడా పూర్వకాలం బ్రాహ్మణులు సిద్ధాంతులు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టి జాతకాలు చెప్పేవారు. కాగితాల మీద గీయడం కూడా వారికి అంతగా తెలియదు. గురుడే స్థానం, శుక్రుడే స్థానం అంటే వెంటనే మనస్సులోనే లెక్కగట్టి చెప్పేసేవారు. అప్పుడు కూడా సూర్యగ్రహణాన్ని, చంద్రగ్రహణాన్ని గంటలు కాదు, నిమిషాలు కాదు, సెకండ్లు సహా చెప్పగలిగినటువంటి ఏకైక జాతి తెలుగు జాతి. పంచాంగం విషయంలో తెలుగువారి పంచాంగం చాలా శాస్త్రీయం. అది మనకిప్పుడు చైత్రమాసం అని పేరు పెట్టాం. కారణం, ఇవాళ చతుర్దశి, తెల్లారితే పూర్ణిమ, రేపు నక్షత్రం మీరు గమనించండి, హస్త, ఉత్తర, హస్త, చిత్రా నక్షత్రం నాడు పూర్ణిమ వస్తుంది ఖచ్చితంగా. చిత్రహస్త సరిగ్గా ఉత్తర, హస్త, చిత్త, హస్త దాటిపోయి రేపు సాయంత్రానికైనా చిత్త వస్తుంది ఖచ్చితంగా. అది దాని పేరు చిత్త కాదు, చిత్ర. తాకింద రావత్తు ఉంటుంది కాబట్టి చిత్రా నక్షత్రం ఏ నెలలో పూర్ణిమ నాడు ఉంటుందో అది చైత్రమాసం. విశాఖ నక్షత్రం ఏ నెలలో పూర్ణిమ నాడు ఉంటుందో అది వైశాఖ మాసం. జ్యేష్ఠ నక్షత్రం ఏ నెలలో పూర్ణిమ నాడు ఉంటుందో అది జ్యేష్ఠమాసం. పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ ఏ నెలలో పూర్ణిమ నాడు ఉంటుందో అది ఆషాఢమాసం. ఈ రకంగా 12 నెలలు ఒక శాస్త్రీయ పద్ధతిలో ఏర్పడ్డాయి తప్పితే రాజుల పేర్లు, రాణుల పేర్లు, వాళ్ళు ఉంచుకున్న వాళ్ళ పేర్లు పెట్టి సంవత్సరాలను అవమానించడం తెలుగువారికి అలవాటు లేదు. పూర్తి శాస్త్రీయం. మీరు ఇంగ్లీషు నెలలు, ఇంగ్లీషు సంవత్సరాలు గమనించండి. జూలై ఎందుకు పెట్టారంటే జూలియస్ సీజర్, వాడు దుర్మార్గుడో సన్మార్గుడో వాళ్ళకే తెలుసు, మనకేం తెలుసు. ఓ రాజు పేరు, రాణి పేరు, ఇంకా వాళ్ళ ప్రియురాళ్ళ పేర్లు అవన్నీ పెట్టారు. ఇదండి దరిద్రం. తెలుగు జాతి అటువంటిది కాదు. ఎవ్వరి పేరు ఇక్కడ ఉండడానికి వీళ్ళ. శాస్త్రీయంగా ఏముండాలంటే పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రం పేరు మీద నెల ఏర్పడుతుంది. అందుకే ఇది చిత్రా నక్షత్రం ఉంటుంది కాబట్టి చైత్రమాసం. చిత్రలో రావత్తు ఉండబట్టే చైత్రంలో రావత్తు వచ్చింది. కొందరు తెలియక చిత్తా నక్షత్రం అంటారు. చిత్తా నక్షత్రం అనేది లేదు, అసలు అది పొరపాటున పలుకుతున్నామా. చిత్తా ఉంటే నెల పేరు కూడా చైత్తం అని తాకింద తావత్తు రావాలి. అలా రాలేదుగా, చైత్రం అని రావత్తు వచ్చింది. అంచేత చిత్రా నక్షత్రం. ఆ చిత్రా నక్షత్రంతో ఉన్నది చైత్రం. ఈ పంచాంగానికి మనం చూసుకోవాలి. ఉగాది నాడు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడక్కడ ఊరికే సూక్ష్మంగా పంచాంగ శ్రవణం ముగించారు. నాకు చాలా అందంగా అనిపించింది. అనవసరపు విషయాలన్నీ చెప్పి భయపెట్టే ప్రయత్నం చేయలేదు. టీవీల్లో చాలామంది చేస్తున్నది అది. ఈ కన్యా రాశి వాళ్ళకి 3 రోజుల్లో కొంపలు అంటుకుపోతాయి. ఈ మొత్తం చెప్పాడు ఇక్కడ. 21 రోజుల్లో పరిహారం. వీడేమన్నా శ్రీమన్నారాయణమూర్తి, పరమశివుడా మనకి పరిహారం చేయడానికి? గుడ్డి నమ్మకాలన్నీ పెట్టి పంచాంగం పేరు మీద, జాతకాల పేరు మీద జాతిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందులో ఆధునిక యువకులు ఎలా ఉన్నారంటే వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత చదువుకున్నారో అంత గుడ్డి నమ్మకాలు కూడా వాళ్ళలో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయో తెలియదు. ఓ పక్క సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతాడు, మళ్ళీ బుధవారం గురువారం అని కూర్చుంటాడు, శకునం ఎవరు వచ్చారని ఆలోచిస్తున్నాడు. వీడు సైన్సు టెక్నాలజీ ఏమైందో తెలియదు. మనిషిని భయం కనుక ఆవేశిస్తే అన్ని శాస్త్రాలు పక్కకి వెళ్ళిపోతాయి. పంచాంగం భయపెట్టడానికి ఏర్పడలేదు, నీకు దారి చూపించడానికి పంచాంగం ఏర్పడింది. ఖచ్చితంగా నీకు దారి చూపిస్తుంది. ఇవాళ చాలా రాసుల్లో మీరు చూశారు, ఆదాయం 11, వ్యయం 2. పర్వాలేదు, కాస్త ఈ సంవత్సరం కాస్త ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఆదాయం 2 ఉండి వ్యయం 11 ఉందనుకోండి, అన్ని రకాల ఖర్చులు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆదాయం ఎప్పుడూ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనం సంపాదించే ఆదాయం, 2 ఖర్చులు తగ్గించుకోవడం వల్ల మిగిలే ఆదాయం. మన ఆదాయం, మనం సంపాదించే ఆదాయం మన చేతిలో లేదు. ఉద్యోగం చేసే కంపెనీల వాళ్ళని వెంటనే జీతం పెంచమంటే ఎవడూ పెంచడు ఇక్కడ, అది పెరగదు. కానీ ఖర్చులు తగ్గించుకోవడం మన చేతుల్లో ఉంది. ఆదాయం 11 ఉండి ఆదాయం 2 ఉండి వ్యయం 10 ఉంది అంటే మనం ఖర్చులు తగ్గించుకోవాలి. ఇందులో విందులు, వినోదాలు, పెళ్ళిళ్ళకి వెళితే బహుమతులు తీసుకెళ్ళడం, దూర ప్రయాణాలు చేయడం, ఒకసారి వెళ్ళే ఇండియాకి 6 సార్లు వెళ్ళడం, ఏదో కారణాలు పెట్టుకుని అవన్నీ కాస్త తగ్గించుకొని, ఖర్చులు తగ్గించుకొని ఇక్కడే మన మమకార అనుబంధాలు ఏర్పాటు చేసుకుంటే ఆదాయ వ్యయాలు ఏమంత ప్రమాదకరమైనవి కాదండి. రాజపూజ్యం, అవమానం దానికి అంత కంగారు పడక్కల. నోరు సరిగ్గా ఉంటే ఎప్పుడూ రాజపూజ్యమే, అవమానం అనేది జరగదు.
తెలుగు సామెత, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్న. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అంచేత రాజపూజ్యం తక్కువ ఉండి మనకి 2 ఉండి అవమానం 6 ఉంది అంటే ఈసారికి ఊరుకుందాం, మాట్లాడకుండా ఏం ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు. తెలుగులో మంచి సామెత, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు. అంచేత రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉందంటే ఊరుకుంటే అయిపోయాయి, అన్నీ బాగానే ఉంటాయి, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా, అలా సరిపెట్టుకోవచ్చు. పంచాంగం ఎప్పుడు భయపెట్టదు. కానీ మనం అడిగేది ఏం చేస్తున్నామంటే టీవీలో ఎవరో ఫోన్ నెంబర్లు కనపడేసరికి వాడు ఏదో గ్యారంటీ 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 అనేసరికి వాడిని అడుగుతున్నాం. అందుకే తెలుగులో సామెత, భగవాన్ని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే మరణం అని చెప్పెట్ట, అలాగే ఉంటుంది లెక్క. భగవాన్ని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే మరణం అన్నట్టు. వాడు సొమ్మేం పోయింది, భయపడి వాడి దగ్గరికి వెడతావు. వాడు పెద్ద మృత్యుంజయ యజ్ఞం చేస్తానంటాడు, 5 ఎకరాలు అమ్మించేస్తాడు నీ చేత, మృత్యుంజయుడు 2 ఎకరాలు పోతాయి. ఈ పిచ్చి నమ్మకాలకి లోను కావడం మంచిది కాదండి ఖచ్చితంగా. అది మనం కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో వ్యాస భగవానుడు భారతంలో చెబుతాడు. ఉగాది విషయం పంచాంగం కాబట్టి కాలం గురించి ఒక్క మాట నమ్మకం కోసం చెప్పుకుందాం. కుంతి కృష్ణుడికి సంవాదం జరుగుతుంది కాలం గురించి. శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు కూడా చెబుతాడు ఈ మాట. కాలం కాలం అని చాలామంది అంటారు కదా, ఆ కాలం ఎక్కడుందయ్యా అంటే భీష్ముడు చెబుతాడు, కాలో వా కారణం రాజ్ఞక రాజా వా కాల కారణం ఇతి తే సంశయో మాభూత్ ఇతి తే సంశయో మాభూత్ రాజా కాలస్య కారణం ఇతి తే సంశయో మాభూత్ రాజా కాలస్య కారణం. కాలోవా కారణం రాజ్ఞక అంటే మనుషులు ఇలా ఉండడానికి కాలం కారణమా, రాజావా కాల కారణం. రాజా అంటే పరిపాలకుడు, మనుషులందరూ కూడా. మనుషులు ఇలా ఉండడానికి కాలం కారణమా, లేదు కాలం ఇలా ఉండడానికి మనుషులు కారణమా? ఇది పెద్ద చర్చ ఇప్పటికీ. మనలో చాలామందికి ఉండే ఒక గుడ్డి నమ్మకం ఏమిటంటే కాలం ప్రకారం ఏమిటా కాలం, ఎక్కడుంది, ఎక్కడుందా కాలం? కాలానికి అర్థం మన మనస్సు, మన మనస్సులో ఉంది. లలితా సహస్రంలో చెబుతారన్నమాట, కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. కాలకంఠి, కాలం కంఠంలో పెట్టుకుంది అమ్మవారు అంటే అర్థం కాలం అంటే మన మనస్సు. మన మనస్సు జాగ్రత్త అవస్థలో మన కళ్ళల్లో ఉంటుంది. అందుకే మనం అందరినీ చూస్తూ ఉంటాం. మన మనోభావాలను బట్టే వారు కనపడతారు మనకి. మన మనస్సులో వాళ్ళ పట్ల కోపం ఉందనుకోండి, వాళ్ళు రాక్షసుల్లా కనపడతారు. మన మనస్సులో వాళ్ళ పట్ల గౌరవం ఉందనుకోండి, బ్రహ్మదేవుళ్ళా కనపడతాడు. వాడు బ్రహ్మదేవుళ్ళా కనపడడానికి, రాక్షసుల్లా కనపడడానికి కారణం నీ మనస్సే కానీ వాడు కాదు. వాడు ఏ వేషంలో ఉన్నాడో అలాగే ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అంచేత జాగ్రత్త అవస్థలో మన మనస్సు కళ్ళల్లో ఉంటుంది. మన చూపును బట్టి మనుషులు ఉంటారు. అందుకే శంకరాచార్య స్వామి చెబుతారు, సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప అంటారు. నీ దృష్టి మార్చుకుంటే సృష్టి అంతా బాగుంటుంది ఖచ్చితంగా. అప్పుడు మనం ఆనందించగలుగుతాం. మన దృష్టిని మార్చుకోం, దాన్ని సృష్టి మారిపోవాలని కోరుకుంటాం ఇక్కడ. అది మనం మార్చుకుంటే సరిపోతుంది. కాలకంఠి అంటే అర్థం అది. జాగ్రత్త అవస్థలో మనస్సు కళ్ళల్లో ఉంటుంది, కాలకనేటప్పుడు మనస్సు కంఠంలో ఉంటుంది. కాలకంఠి అంటే అర్థం అది. స్వప్నావస్థలో కాలం మన కంఠంలో, మన మనస్సు కంఠంలో ఉంటుంది. అందుకే వెంటనే నామాలు ఏమైనా కాలకంఠి కాంతిమతి. కాంతిమతి మనస్సు కంఠంలోకి వెళ్ళగానే ఒక తెర, తేజోవంతమైన తెర ఏర్పడుతుంది. కాంతిమతి. కాలకంఠి కాంతిమతి క్షోభిణి, ఒక విక్షోభం కలుగుతుంది మనస్సులో, ఒక కదలిక, ఒక చైతన్యం, ఒక సంక్షోభం కలుగుతుంది. అప్పుడు సూక్ష్మరూపిణి, అనేక రకాల రూపాలతో మనకి కళ వస్తుంది. మన రూపంతో మనం ఉంటాం, భార్య భర్త రూపంలో ఉంటాం, కుక్కలు పిల్లులు నక్కలు చెట్లు పుట్టలు అన్ని రూపాలు మనమే ధరిస్తాం. రాత్రి పడుకున్నప్పుడు మన కళలోకి ఎవరొచ్చినా ఎవరూ రాలేదు, వారి రూపాన్ని మనమే ధరించాం. కాకుండా పొద్దున్నే ఎవరి దగ్గరకు కనప్పుడు రాత్రి నువ్వు నా కళలోకి వచ్చావనుకో అన్నా అనుకో, ఇది మగవాళ్ళతో అంటే ఒక ఇబ్బంది, ఆడవాళ్ళతో అంటే రకరకాల ఇబ్బందులు. ఎవరితో అనే విషయం కాదు ఇది. కళ్ళలోకి వచ్చినా చెప్పుకునే యోగం లేదు. ఎందుకంటే నీ కళ్ళలోకి వచ్చిన ఆడదైనా మొగాడైనా కుక్క అయినా నక్కైనా అది నువ్వే, ఇంకెవరూ లేరు అక్కడ. వారింట్లో వారు పడుకున్నారు, నీ కళ్ళలోకి వారు నడిచి వస్తారా ఇక్కడ పరిగెట్టుకొని. ఇది అర్థం చేసుకుంటే ప్రపంచమంతా అర్థమవుతుంది. ఒక మనిషి పడుకుని కలగని తానే మొక్కై, తానే కొక్కై, తానే చెట్టై, తానే పుట్టై, తానే ఆడదై, తానే మొగాడై, బ్రహ్మాది దేవతలు తానై, సమస్త పుణ్యక్షేత్రాలు తానై, శ్మశానం కూడా తానై, ఒక కలగని ఒక పావుగంట సేపు కిందపడి మీదపడి సుఖపడి నష్టపడి అనేక రకాల పొంది మళ్ళీ మేలుకొని మామూలుగా ఉండడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ ప్రపంచమంతా తానై, తానే దేవతలై, తానే రాక్షసులై, తానే మానవ
మానవులై, మానవుల్లో మళ్ళీ తానే స్త్రీలై, తానే పురుషులై, తానే చరాచర జీవరాశులై ఈ సృష్టి మొత్తం నడిపిస్తున్నాడు అంటే పక్కా నిజమండి, పక్కా నిజమండి, ఇందులో అబద్ధమే లేదు. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభుకు, విశ్వమంతా విష్ణువే. భేదం పెడుతున్నామంటే మనవ జ్ఞానంలో ఉన్నామన్నమాట. విశ్వమంతా విష్ణువే, అందరూ విష్ణువు యొక్క స్వరూపాలు. ఇందాక మనం అద్భుతమైన పాట విన్నాం, అందరికీ శ్రీహరే అంతరాత్మ. వేరే చెప్పాలా ఇంక మాట? అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఆ పాట నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ నాట్యం చేసిన వాళ్ళు అద్భుతంగా చేశారు, అద్భుతంగా చేశారు నిజంగా. ఎక్కడ వాళ్ళని నేను బాగా గమనించాను అంటే పాట వాళ్ళు పాడలేదు, వెనకాల రికార్డు మోగుతోంది. సంగీతం వాళ్ళది కాదు, వెనకాల మోగుతుంది. కేవలం నాట్యమే వాళ్ళది. కానీ వీళ్ళు ఫలానా సందర్భంలో ఎలా నటిస్తారా అని నేను గమనించా. ఏ సందర్భం అంటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, తందనాపురే తందనాన అని అన్నప్పుడు ఆనందమయంగా నాట్యం చెయ్యాలి వాళ్ళు. అంటే అంతా ఒక్కటే అని మనకు అర్థమైన తర్వాత జీవితంలో దుఃఖం ఉండదండి, ఆనందమే ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఎక్స్ప్రెషన్, ఆ భావ వ్యక్తీకరణ వాళ్ళ కళ్ళల్లో కనపడుతుందా లేదా అని చూశాను. నటన చేసినటువంటి అమ్మాయిలు అందరూ కూడా అద్భుతంగా కళ్ళల్లో ఆ ఆనందాన్ని కనపరిచారు. బా, మేమంత గొప్ప తెలుసుకున్నాం, మేమంత గొప్ప సత్యం తెలుసుకున్నాం, ఆనందం ఆనందం, అంతా ఒక్కటేట, అంతా ఒక్కటేట, ఏ భేదం లేదు. నాతో చదువుకునే అమ్మాయికి నాకు భేదం లేదు. దానికి ఎక్కువ మార్కులు వస్తే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి, ఏదైతే ఏమి, అది సుఖపడితే నేను సుఖపడితే అంతా ఒకటే. దాని దగ్గర డబ్బు ఉంటే నా దగ్గర డబ్బు ఉంటే అంతా ఒక్కటే, అంతా ఒక్కటే. ఈ అంతా ఒక్కటే అన్న భావన మాత్రమే జ్ఞానం. అది మాత్రమే మన ఆనందంగా ఉంచగలుగుతుంది. ఏమాత్రం భేదం పెట్టినా ఆనందం పోయి దుఃఖమే మిగులుతుంది. ఇది వేదం చెప్పిన మాట. ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి. భయం ఎందుకు ఏర్పడుతోందంటే రెండోది ఉంది కాబట్టి. రెండోది లేదు, అంతా ఒక్కటే అని తెలుసుకోగలిగితే భయం అనేది ఉండదు. అందుకే వేదంలో ఏతస్మిన్ను దరమంతరం కురితే, ఈ మొత్తం సృష్టిలో దరం, దరస్వల్పే స్వభ్రే అంటారు అమరకోశంలో. అంటే దర అంటే స్వల్పం, దరహాసం అంటారు, చిరునవ్వు అంటారు. దర అంటే చిరు. అందుకని ఏమాత్రం కొంచెం భేదం నువ్వు ఎదురు మనిషికి నీకు, ఈ మైకుకి నీకు, ఈ మంచినీళ్ళ సీసాకి నీకు, దేనికైనా సరే నువ్వు భేదం చూసావు అనగానే వెంటనే అహంకారం వచ్చింది, మమకారం వచ్చింది, భేదం వచ్చింది, కోపం వచ్చింది, మాత్సర్యం వచ్చింది, అనేక రకాల భావాలు వచ్చాయి. భేదం చూడకపోతే అంతా ఒక్కటే. ఆ అంతా ఒక్కటే అనేటువంటి మాట అంత ఆనందాన్ని కలిగిస్తుంది. అదే వేదం చెప్పింది మనకి. అకమన్నమకమన్నమకమన్నం అకమన్నాదో అకమన్నాదో అకమన్నాదక అహగ్గు శ్లోకకృత హగ్గు శ్లోకకృత హగ్గు శ్లోకకృతు. ఇది వేదంలో ఉన్నమాట. ఋషి ఇంద్రుడు తపస్సు చేసి ఏం తెలుసుకున్నాడంటే అకమన్నమకమన్నమకమన్నం, ఈ అన్నం నేనే, ఈ అన్నం నేనే అని తెలుసుకున్నట్ట. అకమన్నాదో అకమన్నాదో అకమన్నాదక, ఈ అన్నం తింటున్నది కూడా నేనే అని తెలుసుకున్నట్ట. అది ఎలా సాధ్యమండి? బల్ల దగ్గర కూర్చున్నాం, పళ్ళెల్లో అన్నం పెట్టారు, తినే అన్నము మనము ఒకటే అయితే తినడం ఎందుకండి? పని లేక మనలాగే ఉండొచ్చు కదా. మామూలుగా ఇది అర్థం కాదు. అందుకే స్థూలం ఎప్పుడూ ద్వైతం, సూక్ష్మం అద్వైతం. సూక్ష్మంలో గడితే తప్ప విషయాలు తెలియవు. ఇంద్రుడు ఏం తెలుసుకున్నట్ట? అన్నము నేనే, అన్నం తినేది నేనే. అన్నం తినేవాడు అన్నము ఒకటేనా అంటే తనని తానే తింటున్నాడా? ఎస్, 100% కరెక్ట్, 100కి 100 పాళ్ళు నిజం. మనల్ని మనమే తింటున్నాం, తింటున్నది మనమే, తినబడుతున్న పదార్థము మనమే. ఈ అన్నం లోపలికి వెళ్ళింది, అదే రక్తంగా మారింది, అదే మాంసంగా మారింది, అదే కండరాలుగా మారింది, అదే ఎముకలుగా మారింది, అదే కొవ్వుగా మారింది, అదే సర్వావయవాలుగా మారింది. ఇప్పుడు అన్నం నీ శరీరం అయిందా లేదా? నువ్వంటే నీ శరీరమే కదా, అంచేత అన్నం నువ్వు ఒక్కటే కదా మిత్రమా. అందుకే మన ఉపనిషత్ సంప్రదాయంలో దేహాన్ని అన్నమయ కోశం అంటారు. అన్నమయ కోశం ఏమిటి? పులిహోరమయ కోశం, మిరపకాయ బజ్జీ మయ కోశం, గోంగూర పచ్చడి కోశం అనొచ్చు కదా, కుదరదు. అన్నమయ కోశం. అన్నం అంటే ఆహారం, కేవలం రైస్ కాదు, అన్నం అంటే ఆహారం. అందుకని ఇంద్రుడు తపస్సు చేసిన ఆయనకి ఏం తెలిసిందంటే వేదంలో చెప్పిన మాట అది. ఎందుకు తెలిసిందంటే ఆశ్చర్యం, అన్నము నేనే, అన్నం తినేవాడిని నేనేనా? ఇదేమిటి? ఇంకా భేదం ఎక్కడుంది? భేదం లేనప్పుడు తగాదా ఎక్కడుంది? తగాదా లేనప్పుడు ఇన్ని రాజ్యాలు, ఇన్ని దేశాలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని కొట్లాటలు, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు అవసరమా? లేదే, నేను అజ్ఞానంలో ఉన్నా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, తందనానా పురే తందనానా బళే తందనానా పురే తందనానా.
ఈ పాటలో ఇంత అర్థం ఉందండి. ఆ అర్థాన్ని ఆ చివర చేసిన నృత్యంలో ఆనంద నృత్యం రూపంలో చేశారు. ఆ చిన్నపిల్లలకి నేను ఆశీస్సులు అందిస్తున్నాను. నాట్యం నేర్పితే అలా నేర్పాలి. నాట్యం ఎప్పుడు కళ్ళల్లో అభినయించాలి, కళ్ళల్లో. ఒళ్ళంతా అభినయించకూడదు. ఒళ్ళంతా అభినయించడాన్ని ఆంగిక అభినయం అంటారు. మాటల్లో అభినయిస్తే, వ్యక్తం చేస్తే వాచిక అభినయం అంటారు. ఆంగిక అభినయం కంటే, వాచిక అభినయం కంటే అత్యుత్తమమైనది సాత్విక అభినయం. సాత్విక అభినయం కళ్ళల్లో మాత్రమే ఉంటుంది, కళ్ళ ద్వారా. పూర్వకాలం సావిత్రి, దేవిక, అంజలీదేవి మొదలైన నటీమణులను మీరు గమనించండి. ఎస్వి రంగారావు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు వంటి నటులను మీరు గమనించండి. వాళ్ళు కళ్ళల్లో వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్త్రీలు, నటీమణులుగా ఉన్న స్త్రీలు, ప్రధానంగా అభినేత్రి సావిత్రి, ఆవిడ భావాలన్నీ కళ్ళల్లో వ్యక్తం చేసేది. మనిషి కదలం, మనిషి కదిలాడు ఎక్కువ అంటే వాడికి నటన చేత కాదని అర్థం. మనిషి కదలకూడదు. పాట పాడేవాడు అసలే కదలకూడదు. నన్ను మన్నింతురు కాక. కదులుతున్నావంటే నీకు పాడటం చేత కాదన్నమాట. నిలబడిన చోటే ఉండాలి. పీసూసీల పాట పాడుతుంది, నాకు ఇప్పటికే ఆశ్చర్యం. అరే రే 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 ఎట్టాగో ఉన్నది ఓలమ్మి. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. 24 సార్లు నాలిక మడత తిప్పింది కానీ ఆవిడ డ్యాన్స్ చేయాలి స్టేజీ మీద. పాడేవాళ్ళు ఎందుకు నాట్యం చేస్తారో నాకు అర్థం కాదు. పైగా దీనివల్ల నష్టం ఏమిటంటే గొంతు పాడైపోతుంది, పాడలేరు. ఒక చోట నుంచుని పాడితేనే పాడతా. నేను ఈ ఉపన్యాసాన్ని కూర్చుని ఇవ్వడం వేరు. స్టేజ్ అంతా తిరుగుతూ చిన్న మైకు పట్టుకుని హావభావాలు ఒలకపోస్తూ గంతులు వేస్తే మధ్యలో పద్యాలు మర్చిపోతాం. ఉపన్యాసం ఇచ్చేవాడు కూర్చోవాలి, పాడేవాడు నిలబడాలి. కావాలంటే కాగితం ఎదురుగా పెట్టుకోవాలి. అది కూడా కావాలంటే కంఠస్థం చేస్తే మరీ మంచిది. సంగీతానికి అనుగుణంగా పాడాలి. అందుకని పాడేవాడు గంతులు వేస్తున్నాడు అంటే వాడికి పాడడం చేత కదనమాట. నీ ఆంగికాభినయంతో అది ఎవరు చేస్తారు? సినిమాలో నటన చేసిన వాడు చేస్తాడు. పాడేవాడు చేయాల్సిన పని ఏముంది? కొన్ని వేల పాటలు పాడాడు ఘంటసాల, ఎగరలేదే. కొన్ని లక్షల పాటలు పాడింది శివశివశిల, ఎగరలేదే. పైగా అరే రే 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 ఎన్నిసార్లు మడ తిప్పిందండి ఈవిడిల్లు బంగారంగాను. నేను బెంగళూరులో మొన్న ఎక్కడో వేదిక మీద మేము ఇద్దరం కలిస్తే నా ఉపన్యాసం కోసం ఆవిడ కార్యక్రమం అయిపోయినా సరే ఉంది ఆవిడ. నా ఉపన్యాసం మొదలవుతుంటే ఆవిడ వేదిక మీదకి వస్తే ఆవిడ నాకు నమస్కారం చేయబోతుంటే, తప్పమ్మా పాపం, మీరు వయస్సులో పెద్దవారు, కళలో పెద్దవారు, నాకు తల్లి లాంటి వారని నేనే ఆవిడికి పాదాభివందనం చేశాను. నేను పరవశించిపోయింది ఆవిడ. నా తల్లి లాంటి వారమ్మా, మీరు నాకు నమస్కారం, మీకు నేను అభిమానిని. ఎన్ని పాటలు పాడారు మీరు, భక్త ప్రహ్లాదుల పాటలు, మీరు లీలగారు కలిపి పాడిన పాటలు ఏమిటి? అసలు ఆవిడని అడిగి అప్పుడే ఈ అరే రే 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 అనేది వంకర తిరగకుండా ఎలా పాడారో అన్న. వంకర ఎందుకండి, నాలిక వంకర తిప్పితే సరిపోతుంది కదా అండి ఆవిడ. ఇది నేర్చుకోవాలి. ఏది వంకర తిరగాలో అది తిరగాలి, కానీ బతుకంతా వంకర తిరగాల్సిన పనేం లేదు ఇక్కడ. స్థిరంగా ఉండడం, నిలబడడం, ఇది ధైర్యం. అప్పుడు కళ బ్రహ్మాండంగా ఉంటుంది, దానికి తగినట్టుగా ఉంటుంది అది. అంచేతను ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసింది, కాలానికి కారణం అంటే మనస్సు కళ ఏర్పడుతుంది. అందరూ విశ్వమంతా ఒకటే, అంతా ఒకటే అని నువ్వు గ్రహిస్తే ఆనందాన్ని వ్యక్తం చేస్తావు. అదే ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేశారండి అక్కడ. అలా అంతా ఒక్కటే అనేటువంటి జ్ఞానం పొందడమే మనకి. మళ్ళీ పచ్చడిలో గడదాం, 6 రుచులు కలిపాం, అన్నీ ఒక్కటే. తీపి లేదు, కారం లేదు, చేదు లేదు, ఉప్పు లేదు, పులుపు లేదు, వగరు లేదు, అన్నీ ఒక్కటే. ఇదే తెలుగు వాళ్ళ యొక్క జ్ఞానం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే అనే జ్ఞానం పొందగలిగితే చాలు. ఇక్కడే మనం ఒక మాట చెప్పుకుందాం. వ్యాసుడు చెబుతున్నాడు ఖచ్చితంగా, కాలానికి మనుషుల మనస్తత్వం కారణం కానీ మనుషుల మనస్తత్వానికి కాలం కారణం కాదు. అది స్పష్టంగా వ్యాసభారతంలో, శాంతి పర్వంలో, ఉద్యోగ పర్వంలో 2 చోట్ల ప్రస్తావించిన మాట. దయచేసి నమ్ముదాం. మనం ప్రతిదాన్ని కాలం మీదగా తోసేస్తాం. నీకు వ్యాపారంలో నష్టం ఎందుకు వచ్చిందంటే అష్టమశని నడుస్తూ నీకు కష్టపడడం చేత కాదని చెప్పు, అష్టమశని కారణం కాదు. నీకు వ్యూహాలు తెలియవని చెప్పు. ఒక విజయం సాధించాలంటే వ్యూహాలు ఉండాలి, తెలివితేటలు ఉండాలి. బద్ధకంగా ఊరికే పెట్టుబడి పెట్టేకైనా వ్యాపారంలో లాభాలు రావు. ఇక్కడ 10 మందిని ఆకట్టుకునేలా ఏదైనా పని చేయాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర నేను ఏం మాట్లాడినా మీరు వింటారు, కానీ నా భార్యను అడగండి, తెల్లారగట్ట 5 గంటలకు లేచి నేను 6 నుంచి 7:30 వరకు తయారై నేను మాట్లాడుతున్నానమ్మా. దిస్ ఈజ్ మై ప్రిపరేషన్ ఫర్ దిస్ స్మాల్ మీటింగ్. 1.5 గంట ఉపన్యాసం కోసం నేను వెతుక్కోకల, నాకు తోచినవన్నీ చెప్పొచ్చు. కానీ 26 అంశాలు నేను రాసుకున్నాను, పద్యాలు కానీ శ్లోకాలు కానీ. దీనికోసం నాకు 2 రోజులు తయారవడానికి సమయం దొరకల. కానీ అందుకని తెల్లరగట్ట నేను 6ంటికి లేద్దామని 5ంటికే లేచా. నేను లైట్ వేస్తాను, నువ్వేమనుకోకుండా నువ్వు లేవద్దని ఆవిడకి చెప్పేసా ముందే. నేను 5ంటికి లేచి స్నానం కూడా చేసి 6:30కి సంధ్యావందనం చేసుకుని అప్పుడు 7:30, 8 వరకు తయారై అందులోంచి ముఖ్య అంశాలు 15, 16 రాసుకుని అవి నా నోటికి వచ్చేలా కంఠస్థం చేసుకుని అప్పుడు 9:30కి నేను మురళీకృష్ణ గారికి కనబడ్డా, నేను రెడీ అండి అని.
దిస్ ఈజ్ ది ప్రిపరేషన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 66, 66 ఏళ్ల వయస్సులో. బాధ్యత. మన ఎంతో ఖర్చు పెట్టుకుని పిలిచారు, మన కోసం లక్షలు ఖర్చు పెట్టారు కార్యకర్తలు, భార్యతో సహా తీసుకొచ్చారు, అఖండమైన సత్కారాలు చేస్తున్నారు. వారి సభను రక్తిగట్టింపు చేయడం మన బాధ్యత. నేను ఇక్కడ కేవలం కళాకారుణ్ణి. సహస్రావధాని, సరస్వతి కటాక్షం, పద్మశ్రీ ఇవన్నీ తర్వాత విషయాలు. ఈ ఒక్క సమావేశం సరిగ్గా లేకపోతే అవన్నీ గంగలో కలిసినట్టే లెక్క. ఆయన ఎవరైతే మాకేమంటే స్పీచ్ చెడిపోయిందట. ప్రతి క్షణము చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే దానికి తగిన తయారీ ఉండాలి. ఉగాది, బహ్రెయిన్లో ఉంటున్నారు, విదేశాల్లో ఉంటున్నారు, వీరికి ఏం చెబితే బాగుంటుందని ఆలోచించాలి. అదే చెప్పాలి. అన్నీ మన కలగో ఇదివరకు ఎప్పుడో కొట్టినప్పుడు చప్పట్లు కొట్టినవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ చెప్పడం, మాటికి చప్పట్లు కొట్టమంటున్నావు అంటే నీ కళ్ళ మీద నీకు నమ్మకం లేదనమాట. బాగుంటే చప్పట్లు కొడతారు, లేదా దుప్పటి కప్పేస్తారు. అది ప్రేక్షకుల పని, మన పని కాదు. ఇది మనం చెప్పకుండా కొట్టిన చప్పట్లే గొప్ప చప్పట్లు. మనం చెప్పాక కొడుతున్నారంటే అడగబట్టి కొడుతున్నారు. ఇక్కడ ఇంకేముంది? ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి కళాకారులందరూ. చప్పట్లు కొట్టమని అడగకూడదు అసలు. లేకున్నా సరే మనం పాడాలి. నీ పాట నీకు ఆత్మానందం కలిగించాలి, నీ మాట నీకు ఆత్మానందం కలిగించాలి, నీ నవ్వు నీకు ఆనందం కలిగించాలి, ప్రతిదీ ముందు నీకు ఆనందం కలిగించాలి మిత్రమా. అప్పుడు జనానికి ఆనందం కలిగిస్తుంది ఖచ్చితంగా. ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడు ఏ కళాకారుడైనా బాగానే ఉంటాడు. అందుకని దేనికి కాలం కారణం కాదండి. కాలం ప్రేరేపిస్తుంది. వేసవకాలం ఎండ వస్తుంది, బయటికి వెళ్ళడం తగ్గించు. మరీ తీవ్రంగా ఉంటే, మరీ తప్పదంటే గొడుగేసుకో. పని మానేస్తావా? మానేయగలిగితే మానేయి. వర్షకాలం వర్షం వస్తుంది, కాలం నీ గురించి కాలం ఆగదు. కాలం తప్పనక్కల కాలం ఉంది. వర్షకాలం వర్షం వస్తుంది, ఆ సమయాల్లో బట్టలు ఆరేయడం తగ్గించుకో, బట్టలు తక్కువగా వాడుకో. ఇంకా కావాలంటే డ్రైయర్ అని ఒకటి ఉంటుంది, అది కొనుక్కో, అందులో వేసుకో, 4 సార్లు ఆడించుకో, సరిపోయాయి. కాలాన్ని తిడితే నీకోసం వర్షాలు మానేస్తాయా? చలికాలం చలి వస్తుంది, రగ్గు కప్పుకో, బయట కూర్చోవడం మానేయి, మంచులో తిరక్కో, అంతే. కాలం ఎప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటుందండి. చెయ్యకపోవడం నీ ఇష్టం. జాతకాలకు దయచేసి భయపడకండి. యువర్ డెస్టినీ ఇన్ యువర్ హ్యాండ్స్ అని చెప్పినవాడు వివేకానందుడు. ఖచ్చితంగా మీ జాతకం మీ చేతుల్లో ఉంది. ఖచ్చితంగా అది మీ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది, మీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది, మీరు కష్టపడడం మీద ఆధారపడి ఉంటుంది. మీరు కష్టపడితే కనికరించడానికి కనకదుర్గాదేవి ఎప్పుడూ సిద్ధంగా ఉంది. భగవంతుడు శ్రమకు అనుకూలుడు. ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే పంచాంగంలో ఎక్కడ దేనికి భయపడిపోవలసిన పనేం లేదండి. అంత కంగారు పెట్టేది ఏం లేదండి అందులో. దీనికి ఒక ఉదాహరణ భారతం నుంచే చెప్పొచ్చు. కౌరవులు పాండవులు ఇద్దరూ రాజవంశాల్లో పుట్టిన వాళ్లే కదా. పాండవులు అలా ఎందుకున్నారండి, కౌరవులు ఎలా ఎందుకున్నారండి? పెంపకంలో తేడా. అది ఒక కారణం, అన్నిటికీ అదే కారణం మనం. కానీ ఎక్కువ కారణం పెంపకం. కారణం గాంధారీ దేవిని మీరు గమనించండి. గొప్ప పాత్ర భారతంలో. శ్రీకృష్ణుడిని శపించగలిగినంత పతివ్రత. ఆ ధర్మం, ఆ తపస్సు వేరే. అంతటి గాంధారి ఏం చేసింది తెలుసా? అమాయకపు పని చేసింది. అది పిల్లల్ని జడగొట్టింది. ఒకటి, భర్తకి కళ్ళు లేవని తెలిసి తాను కళ్ళు కట్టేసుకుంది. ఇంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు. దీన్ని పాతివ్రత్యం అనకూడదు, చాదస్తమని. దీన్ని చాదస్తమన. భర్తకి కళ్ళు లేకపోతే నువ్వు కళ్ళు తెరిచి అతన్ని నడిపించాలి, కానీ నువ్వు కూడా కళ్ళు కట్టేసుకుంటే సంసారం ఎలాగమ్మా? పైగా గాంధారికి ఒక అవకాశం ఉంది, మనకి లేదా అవకాశం. మన ఇంట్లో ఆడాళ్ళకు మగాళ్ళకి ఆడాళ్ళు కళ్ళకంతలు కట్టేసుకుంటే ఎదురు చెడిపోయి కూర్చుంటారు ఇక్కడ. కానీ గాంధారు గారు రాజవంశం, దాసీలు ఉంటారు, దాదీలు ఉంటారు, వాళ్ళు పెంచారు. కానీ ఆ దాదీలు దాసీలే దుర్యోధనుడిని పెంచారు. కన్న తల్లి పెంపకం కాదది. దుర్యోధనుడు చెడిపోయాడు ఖచ్చితంగా. దాసీలు దాదీలు పెంచారు. కానీ కుంతి గర్భం ధరించి 5 పిల్లల్ని మాద్రి తను కనగానే భర్త చనిపోయాడు. మాద్రి సహగమనం చేసింది. 5 పిల్లల్ని తన చేతులతో పెంచింది. తల్లి తన చేతులతో పెంచితే పిల్లలు పాండవుల్లా ఉంటారు. ఎవరికో పెంపకానికి వదిలేసి డే కేర్ సెంటర్లో వారేస్తే కౌరవుల్లా ఉంటారు. ఏం చెయ్యాలో ఆలోచించుకోవాలి. ఇప్పుడు కాలమా కారణం, మనమా? మన బుద్ధి కారణం. గాంధారి బుద్ధి కారణం. పైగా ఆవిడ గర్భం ధరించగానే అప్పటికే కుంతికి ధర్మరాజు పుట్టాడు అని తెలిసింది. ఆయన ముందు పుట్టాడు కాబట్టి ఆయనే రాజు అవుతాడు కదా అని కడుపు మోదేసుకుంది ఆవిడ. మోదేసుకోబట్టే పిండం బయటపడింది. లేకపోతే మామూలుగా ఒకడే పుట్టేవాడు, 100 మంది పుట్టే పనేం లేదు ఇక్కడ. ఒకడే పుట్టేవాడు, ఆడ మగో. మోదేసుకుంది ఇవిడ. నాకు ఇంకా గర్భం ప్రసవం రావట్లా. మోదేసుకుంటే వస్తుందా? కనీసం అప్పట్లో సిజేరియన్ ఆపరేషన్లు కూడా లేవు, అందుకని బతికింది గాంధారి.
లేదా ఓ కోత కోసి పారేసేవారు, మంచి ముహూర్తం చేసి ఇప్పుడు అదే చేస్తున్నారు అందరూ. మన వాళ్ళే పిల్లల్ని పుట్టించేస్తున్నారు ముహూర్తాల ప్రకారం. దానికి మళ్ళీ జాతకాలు నమ్ముతారు, ముహూర్తాలు నమ్ముతారు, వీళ్ళే కోసేస్తారు. అంటే నీకు నువ్వు లెక్క, జాతకం లెక్క, ఏదో ఒక లెక్క ఉండాలి కదా. తెక్కుంటే ఎలాగా? నీకు నిజంగా జాతకం మీద నమ్మకం ఉంటే, పుట్టిన ఫలానా నక్షత్రంలో పుట్టినవాడు గొప్పవాడు అవుతాడని నమ్మకం ఉంటే సిజేరియన్ ఒప్పుకోవడానికి వీళ్ళు వాడిని పుట్టని, సహజంగా పుట్టని, దానికి సిద్ధంగా ఉండు. నువ్వు ముహూర్తం పెట్టి నువ్వు కోయించేస్తావు, వాడు గొప్పవాడు అవుతాడు. అంటే నువ్వు బ్రహ్మదేవుడి కంటే గొప్పవాడివి, నీకు నమస్కారం. నువ్వు ఎందుకు జాతకాన్ని నమ్ముతున్నావా లేదా అంటే మనం అంతా సగం నమ్ముతాం, సగం నమ్మవండి. ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి. జాతకం ప్రకారం జరిగింది జరుగుతుందంటే మనం సిద్ధంగా ఉండాలి కదా, దాన్ని మార్చేద్దామని చూస్తే అలాగా. కుంతి చాలా కష్టపడి భర్త లేని పిల్లల్ని, మాద్రి సవతి కూడా తోడు లేనటువంటి పిల్లల్ని 5గురిని నెత్తి మీద పెట్టుకుని పెంచింది. పాండవులు ఎంత ధర్మానికి కట్టుబడి ఉన్నారో అందరికీ తెలుసు. గాంధారి భర్త కోసం ఏదో త్యాగం చేసినట్టుగా కూర్చుంటే భర్తకి చేసిన సేవ లేదు. ఇంత చేస్తే పక్కన కూర్చోవడం, ఆయన కాఫీ తాగినప్పుడు ఈయన కాఫీ తాగడం, ఆవిడ నడవమంటే ఈవిడ నడవడం, ఆవిడ దండం ఆయన ఎవరైనా ఆశీర్వదిస్తే ఈవిడ కూడా ఆశీర్వదించడం తప్పితే చేసింది ఏమీ లేదు ఇక్కడ. ఆ పాటికి దానికి కళ్ళకంతలు తీసి పారేసి ఆ పిల్లల్ని ఆవిడ పెంచుకుంటే అద్భుతంగా తయారయ్యేవాళ్ళు ఖచ్చితంగా. కన్న తల్లి పెంపకానికిను క్యాష్ తీసుకుని పెంచేవాళ్ళ పెంపకానికి చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ బహ్రెయిన్లో నేను ఈ మాట గర్వంగా చెబుతున్నా. నేను ఉన్న ఇల్లు సహా ఈ 2 రోజుల్లో నేను ఒక 7-8 గృహాలు తిరిగాను. ఎక్కడైనా సరే తల్లులే స్వయంగా పిల్లల్ని పెంచుతున్నారండి, తల్లులే వంట వండుతున్నారండి. భర్త 5:30కి బయలుదేరి వెళ్ళాలి అంటే 4 గంటలకి 3:30కి ఆ ఇల్లాలు లేచి భర్తకి పిల్లలకి అందరికీ వంట సిద్ధం చేసి పెట్టడం నేను చూసి అటువంటి ఇంట్లో ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను. చాలా ఆనందిస్తున్నాను. ఇది పెంపకం, ఇది బాధ్యత. ఇప్పుడు ఆలోచించండి, ఆడ మగ అందరూ ఉద్యోగాలు విరగజేసేసి సంపాదించుకోవడం ప్రధానమా, ఉన్న 2 పిల్లల్ని చక్కగా పెంచుకోవడం ప్రధానమా? ఏది కావాలి మనకి? ఇన్ని కోట్లు సంపాదించిన తర్వాత పిల్లలు చెడిపోతే చేసేదేముందండి? గాంధారి సంతానంలాగే తయారవుతారు ఖచ్చితంగా. ఇంట్లో ఉండి పెంచుతున్నారు. ఈ పెంపకంతో పాటుగా నేను ఒక మాట చెబుతా. వేదిక మీద నాట్యం చేశారు కొందరు, చాలా బాగా చేశారు. కొందరు ఇంకాస్త ప్రయత్నం చేస్తే బాగుండు అనిపించింది. ఆ ప్రయత్నం చేయించడానికి మనం ఏం చేయాలంటే వాళ్ళకి భాష బాగా నేర్పాలి. ఇంట్లో తెలుగే మాట్లాడాలి అనే నిబంధన పెట్టుకోండి. బహ్రెయిన్లో కూడా తెలుగు వికసిస్తుంది ఖచ్చితంగా, బహ్రెయిన్లో కూడా వికసిస్తుంది. బళ్ళో ఎలాగూ ఇంగ్లీషు వాళ్ళ భాషలో ఏవో తప్పవు బయటికి వెడితే, ఇంట్లో తెలుగే మాట్లాడాలి. తల్లి తండ్రి పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతూ పిల్లలు కూడా అలాగే మాట్లాడాలో చేస్తే ఆ భాషలోనే వాళ్ళ తెలివితేటలను పెంపొందించవచ్చు. అన్నం తినకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఫోన్ ఇచ్చేస్తున్నారండి. ఇంకా మీ దగ్గర తక్కువమ్మా. నేను ఇండియాలో చూస్తున్నా, ఘోరంగా ఉంది పరిస్థితి. కడుపులోంచి బయటపడగానే వెంటనే ఫోన్, అంతే. కడుపులోంచి బయటపడగానే ముందు బహుమతి ఏంటంటే ఫోన్. ఇంకా వాడు బాగుపడతాడా? కానీ పూర్వం ఎలా పెంచేవారు పిల్లల్ని అంటే, అప్పుడు కూడా తల్లులు ఉన్నారు, పెంచారు కదా. ఏమని? ముద్ద పెట్టేవారు నోట్లో. ముద్ద తింట కదా, ముద్ద ఏమి ముద్ద, పప్పు ముద్ద. ఇది పెద్ద దండకం ఇది. వాడు చూస్తాడు, అమ్మాయి ఏదో అంటూ పైగా రైమింగ్ వర్డ్స్ ప్లస్ ముద్ద ఏమి ముద్ద, పప్పు ముద్ద ఏం పప్పు, శనగపప్పు ఏమి శనగ, వేరు శనగ ఏమి వేరు, చెట్టు వేరు ఏమి చెట్టు, మామిడి చెట్టు ఏం మామిడి, గున్న మామిడి ఏమి గున్న, ఏనుగు గున్న ఏమి ఏనుగు, పట్టపు ఏనుగు ఏం పట్టం, రాజు పట్టం ఎవరు రాజు, నువ్వే రాజు అని నోట్లో దోసేసేవారు. మొత్తం ఎంత గొప్ప పాట అండి ఇది, ఎంత గొప్ప పాట. ఓ పక్క తెలుగు భాషలో పదాలన్నీ నేర్పుతున్నారు, పైగా దీన్ని ముక్త పదగ్రస్తం అంటారు. అలంకారం ఇది, ఇదొక అలంకారం, ఇదొక అలంకారం. ముక్త పదగ్రస్తం. ముందు పదంలో, ముందు మాటలో చివరి పదం ఏది ఉందో అది రెండో మాటలో మొదటి పదం అవుతుంది. ముద్ద అని ఇక్కడ పెట్టగానే వాడు తినడం అంటాడు. ఏం ముద్ద అంటే ప్రశ్నించగానే వాడికి ఆసక్తి. పిల్లలకి ఎప్పుడు ప్రశ్నిస్తే ఆసక్తి, వాళ్ళ ప్రశ్నకి జవాబు చెప్తే ఆసక్తి. నోరు మూసేయమనకూడదు, జవాబులు చెప్పాలి. తల్లిదండ్రుల బాధ్యత. ప్రశ్నించడం నేర్పాలి. ప్రశ్నించడం జాతికి నేర్పిన జాతి హైందవ జాతి. ప్రశ్నోపనిషత్తు అని ఒక ఉపనిషత్తే ఉంది మనకి ప్రత్యేకంగా. 10 ప్రధానమైన ఉపనిషత్తుల్లో ఈశ, కేన, కఠ, ప్రశ్న 4వ ప్రధానమైన, ది 4th బిగ్గెస్ట్ ఉపనిషత్తు ఏమిటంటే ప్రశ్నోపనిషత్తు. అందులో కొడుకు తండ్రిని అడుగుతాడు, భృగువు వరుణుని అడుగుతాడు. భృగు మహర్షి వరుణుడు తండ్రి, వరుణుని అడుగుతాడు. సంఘోవాచ పితరమవాచ అని మొదలవుతుంది అది. ఆయన ఈ సృష్టి దేంతో మొదలైంది, సృష్టికి మూలం ఏదని అడిగాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఫలానా దాంతో మొదలైంది అని చెప్పరా.
భారతీయ గ్రంథాలలో హైందవ గ్రంథాలు ఏవి ఆదేశించినట్టుగా ఉండవు, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. అదే హిందూయిజం, అదే హిందూయిజం. ఆలోచించు. నన్ను ఎందుకు అడుగుతున్నావు సృష్టికి మూలమేది అని? వాడు ఆలోచించాడు. అన్నాద్యేవ కల్విమాని భూతాన్ని జాయంతే అన్నాదేవ జాతాన్ని జీవంతి అన్నేన జాత అన్నాత్ ప్రవిశంత్యభిశంవిశంతీతి. అన్నం నుంచే ఈ జీవులన్నీ పుట్టాయి, అన్నం వల్లే పెరుగుతున్నాయి, అన్నంలోనే తిరిగి కలుస్తాయి అంటే వరుణుడు ఏమంటాడో తెలుసా? అవునా, అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్పేసి అలా కాదు, మళ్ళీ ఆలోచించు. ఎందుకంటే అన్నం ఒకటే కాదు, ఇంకా చాలా. ఆయన వెళ్ళొస్తాడు, మళ్ళీ చూస్తాడు. నీటి నుంచి పుడుతున్నాయి జీవులన్నీ, నీటితో పెరుగుతున్నాయి. ఎందుకంటే అన్నం మానేసిన కానీ బతుకుండడం చూశాడు. వరుణుడు పెట్టిన పరీక్ష ఇది. అన్నమే మూలం అంటున్నావు కదా, అన్నం మానేయి అన్నాడు. మానేశాడు. అన్నం మానేసి నీళ్లు తాగమని చెప్పాడు. మరి కొడుకు చచ్చిపోతాడు, లేతే నీళ్లు తాగమని చెప్పాడు. అన్నం మానేసి నీళ్లు తాగినా ప్రాణి 15 రోజులు బతికున్నాడు. అప్పుడు అన్నాడు, అన్నమే మూలమైతే నువ్వు చనిపోవాలి కదా భృగువా, చనిపోలేదు కదా, అంచేత సృష్టికి అన్నం మూలం కాదయ్యా, ఇంకేదో ఉంది చూడవయ్యా అంటే నీరు మూలం అన్నాడు. అయితే నీటి మీద పరీక్ష పెట్టాడు. అలాగే అగ్ని మూలం అంటే అగ్నిని పరీక్ష పెట్టాడు, అగ్ని లేకుండా నువ్వు ఉన్నావని. ఇలా పంచభూతాలు మూలం అనే దానికి అంతా పరీక్ష పెట్టాక అప్పుడు చివరిలో ఒక్క ఆశయం తెలుసుకుని ఈ అన్నానికి పంచభూతాలకు కూడా మూలమైనటువంటి మహాశక్తి ఉంది, ఆ ఆది పరాశక్తికి నమస్కారం అన్నాడు భృగు మహర్షి. తనంత తాను తెలుసుకునేట్టుగా తండ్రి చేశాడు కానీ చెప్పేయలేదు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం వచ్చాక ఇండియా అంతా ఎలా నాశనం అయింది అంటే ఏది పిల్లాడిని ఆలోచించనివ్వరు. ప్రతిదీ మల్టిపుల్ ఛాయిస్, ప్రతిదీ పేపర్లు, ప్రతిదీ ఇంపార్టెంట్. అవన్నీ బల్ల మీద రాసేయడం, కంఠస్థం చేసి ఒకవేళ నాకు రాలేదు అంటే 10 సార్లు రాసేయి. అథవా దరిద్రం, 10 సార్లు రాయడం ఏంటి? రాలేదంటే అర్థం కాలేదు, అర్థం కాంది మళ్ళీ చెప్పాలి, అర్థం కాంది మళ్ళీ చెప్పకుండా 10 సార్లు రాయమంటున్నావు అంటే ఇది వచ్చిన వాడికి చికాకే, రానివాడికి చికాకే. రానివాడు 10 సార్లు రాసినా అది రాదు, వచ్చినవాడు ఏమనుకుంటాడు, నేనెందుకు రాయాలి, నాకు వచ్చును కదా అంటాడు. అథవా దరిద్రం ఇది. రైట్ 10 టైమ్స్, రైట్ 10 టైమ్స్. ఏమిటి రైట్ 10 టైమ్స్? వాడి భవిష్యత్తు మొత్తం ఉపాధ్యాయులు రాస్తున్నారు ఇవాళ. దానికి మూలమైన విద్య మన తెలుగు విద్య. కన్న తల్లి నేర్పిన విద్య ఏమిటంటే ముద్ద అనగానే ఏ ముద్ద అని చూస్తాడు వాడే ప్రశ్నేసి. పప్పు ముద్ద నుంచి వచ్చింది పప్పు. మళ్ళీ ఏం పప్పు? శనగపప్పు. ఏమి శనగ? వేరుశనగ. ఏం వేరు? చెట్టు వేరు. ఏం చెట్టు? మామిడి చెట్టు. ఏం మామిడి? గున్న మామిడి. ఏం గున్న? ఏనుగు గున్న. ఏమి ఏనుగు? పట్టపుట్ట ఏనుగు. ఏం పట్టం? రాజు పట్టం. ఎవరు రాజు? నువ్వే రాజు అనగానే నోరు తెరిచాడు. తెరిచిన నోట్లో ఓ ముద్ద పెట్టేసింది ఆవిడ. ఇంత తెలివైన తెలుగు తల్లులు. ఆ పెంపకం మళ్ళీ రావాలమ్మా. యావత్తు స్త్రీ జాతికి ఈ సమావేశం కారణంగా, ఆ రికార్డింగ్ కారణంగా ప్రపంచంలో ఉన్న తెలుగు తల్లులందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా. పాటలు నేర్పండి, ఫోన్లు ఇవ్వకండి చేతికి. చెడిపోతున్నారు పిల్లలు, పూర్తిగా చెడిపోతున్నారు. మీరు కూర్చుని మాట్లాడండి. అందుకోసం మన సంపాదనలు మానేయచ్చు, మన హక్కులు పోగొట్టుకోవచ్చు, మన స్వేచ్ఛలు పోగొట్టుకోవచ్చు. సమస్తం పోయినా సరే సంసారం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, కుటుంబ వ్యవస్థ బాగుండాలి. ఇవాళ కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం వల్లే మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా అక్కడ వార్తలు గమనించండి. రోజుకు 10 మంది విద్యార్థుల ఆత్మహత్య, రోజుకు 10. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కడుపు కోత. ఇవాళ పొద్దున్న ఇక్కడ 4 రోజులుగా నేను వార్తలకి దూరంగా ఉన్నా. అయినా ఓసారి ఏదో టీవీ పెట్టండి అని వెంటనే ఒక ఆయన ప్రకటన, దయచేసి ఆత్మహత్య చేసుకోకండి. తప్పండి అది. చేసుకోకుండా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అంత ఆత్మవిశ్వాసం. పైగా చేసుకుంటున్న వాళ్ళు ఎవరు? ఏదో పెద్ద ప్రేమలో విఫలమైన వాళ్ళు, ఇంకేదో దేవదాసులు కాదు. ఇక్కడ ఐఐటి విద్యార్థి ఆత్మహత్య అంటే జాతికి అవమానం కదండి, విద్యా వ్యవస్థకు అవమానం కదండి. దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాం మనం? ఇలా పెట్టి పెంచగలిగితే అప్పుడు బాగుంటాయి. అలాగే ఆటల్లో కూడా ఆత్మవిశ్వాసం నేర్పుతారు. తెలుగులో వైద్యం నేర్పుతారు. కాళ్ళ గజ్జి, కంకాళ్ళమ్మ, వేగుల చొక్క, వెలగా మొగ్గ, కాళ్ళు ఇలా పెట్టి కాలు తీసి గట్టున పెట్టు అనేవారు. ఇంట్లో ఇండోర్ గేమ్స్ ఇవన్నీ. ఇవి మనుషులే ఆడతారు. బజార్లోకి వెళ్ళి మమ్మీడి డాడీ షాపుకి వెళ్ళి 4 బొమ్మలు పట్టుకొచ్చి వాళ్ళ మొహాన్ని బారేయడం కాదండి ఆట ఆడడం అంటే. వాడి ఆట ఆడుకోమని మన పేకాట మనం ఆడుకోవడం కాదు. ఇక్కడ మనం 4 బొమ్మలు వాడికి బారేస్తాం. ఎందుకంటే వాడు మన జోలికి రావద్దు. మన నాటకం మనకు నడవాలి కదా. ఇక్కడ తల్లి నాటకం వేరే, తండ్రి నాటకం వేరే, 2 కలిపి జగన్నాటకం. వాళ్ళకి సమయం కేటాయించాలి. పిల్లలకు కావాల్సింది మన సంపద కాదండి, విలువలు బాగుండి సంసారాలు బాగుండాలంటే సమయం కేటాయించాలి. ఆ సమయం కేటాయించి పూర్వం తల్లి కూర్చుని ఇలా అనేది. కాళ్ళ గజ్జి, కంకాళ్ళమ్మ మీరు గమనించండి. కంకాళ్ళమ్మ లాంటి జబ్బది
కాళ్ళకి గజ్జి వచ్చింది, దానికి ఏం చేయాలంటే వేగు చుక్క పొడిచినప్పుడు, అంటే సూర్యోదయం కంటే ముందు తూర్పు దిక్కున ఒక చుక్క కనపడుతుంది, అదే శుక్రాచార్యుడు. అది వేగు అంటే తెల్లవారడాన్ని తెలియజేసే చుక్క కాబట్టి వేగు చుక్క అంటారు. అది ఎదురైతే ప్రయాణం చేయకూడదు, ఎందుకంటే ఇంకా వెలుతురు రాలేదు, అంతకంటే ఏం లేదు. శుక్రాచార్యుడు నేను పట్టుకుని పీక పిసిగేస్తాడని అర్థం కాదు అక్కడ. చుక్కెదురు అంటారు. చుక్కెదురు అంటే ప్రయాణం చేయదు. ఎందుకని? వేగు చుక్క నీకు కనిపిస్తోంది అంటే తూర్పు దిక్కున ఇంకా తెల్లారలేదు. తెల్లారకుండా ప్రయాణం చేస్తే అప్పట్లో ఇబ్బంది ఏమిటి? రైళ్లు లేవు, విమానాలు లేవు, కారులు లేవు, అరణ్య మార్గాల్లో ప్రయాణం చేస్తారు. ఆ అరణ్య మార్గాల్లో ప్రయాణం చేసేవాడికి తెల్లారగట్ట ప్రయాణం చేస్తే చీకట్లో ప్రయాణం కారణంగా పాములు కరవచ్చు, తేళ్లు కొట్టచ్చు. అందుకని వేగు చుక్క ఉంటే ప్రయాణం చేయొద్దని చెప్పడానికి ఏమన్నారో తెలుసా? చుక్కెదురైంది అంటారు. చొక్కెదురు ఇప్పుడు రాజకీయాల్లో వాడతారు, వారికి వీరికి చొక్కెదురు అంటే చొక్కెదురైతే నువ్వు వెళ్ళొద్దు అనే లెక్క. అది జాతీయంగా వాడే. ఇలాగ జాతీయాల ద్వారా, సామెతల ద్వారా అఖండమైన విద్య నేర్పిన జాతి తెలుగు జాతి, తెలుగు భాష మనది. అటువంటి ఆటలు. అంతేకాదు, ఇవాళ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ దెబ్బతినడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ సమస్య వచ్చినా తట్టుకోలేరు. తట్టుకునే విధానాన్ని పూర్వం తెలుగు ఆటల ద్వారా నేర్పారు. ఆడపిల్లలకి, మగపిల్లలకి అందరికీ నేర్పారు. తొక్కుడు బిళ్ళ ఆట ఉంది. 8 గళ్ళు గీస్తారు. అమ్మాయి కుంటుతూ నడుస్తుంది, ఎడమకాలు కింద, కుడికాలు పైకెత్తుతుంది. ఈ చేతిలో ఓ బిళ్ళ పెడతారు. ఆ బిళ్ళ పడిపోకుండా 8 గళ్ళు దాటాలి. మళ్ళీ ఈ బిళ్ళ తీసి ఇలా తిరగేసి పెడతారు, అప్పుడు మళ్ళీ 8 గళ్ళు దాటాలి. మళ్ళీ ఈ భుజం మీద పెడతారు, కింద పడకుండా 8 గళ్ళు దాటాలి. మళ్ళీ ఈ బిళ్ళని ఎత్తి మీద పెడతారు, అప్పుడు మళ్ళీ 8 గళ్ళు దాటాలి. మళ్ళీ ఈ బిళ్ళ తీసి ఆ ఎత్తిన కాలు మీద పెడతారు, అది కింద పడకుండా 8 గళ్ళు దాటాలి. ఇలాగ మొత్తం పెట్టిన పరీక్షల్లో నెగ్గి 8 గళ్ళు 8 సార్లు దాటినటువంటి అమ్మాయి రేపు ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, సంసారాల్లో కానీ ఎక్కడా దెబ్బ తినదు. అది నా తెలుగు జాతి నేర్పిన ఆట, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఆ రాయి ఆ చిన్న బిళ్ళ పడిపోకూడదు, నువ్వు గళ్ళన్నీ దాటాలి. అంటే నువ్వు కుంటుతూనే దాటాలి, సమస్యలన్నీ ఎదుర్కోవాలి, ప్రాణం పోకుండా. బిళ్ళ పడిపోవడం అంటే ప్రాణం పోవడం, ప్రాణం పోకుండా చూసుకోవాలి ఖచ్చితంగా. అలాంటి ఆటలు పాటలు నేర్పారండి. అందుకని అనుబంధాలు చాలా బాగున్నాయి. భార్యాభర్తల అనుబంధం ఈవేళ ఎక్కడెక్కడ ఎంత దెబ్బతింటుందో అందరికీ తెలుసు. కానీ రామాయణంలో వాల్మీకి సుందరకాండలో సీతాదేవి చేతే ఒక మాట అనిపిస్తాడు. రావణాసురుడు వచ్చి అంత బతిమాలినా బామాలినా కాళ్ళ మీద పడి ఏడిచినా ఆవిడ లొంగలేదు. ఒకటే మాట చెప్పింది రావణాసురుడికి, ఏమి ఏడుస్తావమ్మా అటువంటి వాడితో? దీనుడు, హీనుడు, రాజ్యహీనుడు, సన్నాసిలా బతుకుతున్నాడు, నారచీరలు కట్టుకుని వాడు కావాలో, సకల వైభవాలతో ఉన్నాను నేను కావాలో చూసుకోమంటే సీతాదేవి ఒకటే జవాబు చెప్పిందమ్మా, దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త సమే గురుహో. సూర్యం యథా సూర్యం సువర్చల. దీనుడవచ్చు, రాజ్యం లేనివాడవచ్చు, ఎంత హీనుడైనా కావచ్చు, ఒకసారి వివాహమైన తర్వాత అతనే నాకు భర్త. రావణ, నువ్వు 100 ప్రయత్నాలు చేసినా నేను లొంగను. సువర్చల అనేటువంటి కిరణం సూర్యుడిని ఎప్పుడు విడిచిపెట్టకుండా ఎలా ఉంటుందో నేను రాముడిని విడిచిపెట్టకుండా అలాగే ఉంటాను అని చెప్పింది సీతాదేవి. ఈవేళ ఆ అనుబంధాలు మనం పిల్లల నుంచి చెబితే విడాకులు కావండి, ఎట్టి పరిస్థితుల్లో విడాకులు కావండి. ఆ స్థితికి తీసుకెళ్ళాలి. అంతేకాదు వాల్మీకి మహర్షి అక్కడే ఇంకొక అద్భుతమైన మాట చెబుతాడు, నా తంత్రీ వాద్యతే వీణ నా రథో నా చక్రో వర్తతే రథగా. నా తంత్రీ వర్తతే వీణ నా చక్రో వర్తతే, నా తంత్రీ వాద్యతే వీణ నా చక్రోరర్ధ వర్తతే రథగా. నా పతి సుఖమేధేత, నా పతి సుఖమేధేత యాస్యాదపి శతాత్మజా. రావణ, తీగలు లేకుండా వీణ ఎక్కడైనా మోగుతుందా? నా అతంత్రీ వాద్యతే వీణ, తీగలు లేని వీణ మోగదు కదా. గంధర్వుల వీణైనా, నారదుల వీణైనా తీగలు ఉండాల్సిందే కదా. నా చక్రో వర్తతే రథగా, ఎంత గొప్ప రథమైనా చక్రాలు లేకుండా నడుస్తుందా? అలాగే భార్య లేకుండా భర్త, భర్త లేకుండా భార్య ఉంటారా? భర్త లేని భార్యకి, భార్య లేని భర్తకి సుఖం అనేది ఉండదు. యాస్యాదపి శతాత్మజ అంటాడు. 100 మంది కొడుకులుండుగాక, లక్షలు సంపాదించుగాక, ఉద్యోగాలు చేయునుగాక, ఎంత చదువైనా ఉండుగాక, దేశాన్ని పాలిస్తూ ఉండునుగాక, భర్త లేని భార్యకి సుఖం ఉండదు. ఆ భార్యాభర్తల అనుబంధాన్ని కాపాడుకోవడమే రామాయణం.
మనం నిన్నగాక మొన్న రామనవమి కళ్యాణం జరుపుకున్నాం. ఉగాది అంటే 2 పండుగలు, వసంత నవరాత్రులు అంటారు. సరిగ్గా నవరాత్రి 9వ రోజు రాత్రి రామనవమి కళ్యాణం చేసుకుంటాం. మనం మధ్యాహ్నం కళ్యాణం చేసుకుంటాం, రామాయణం గురించి మాట్లాడుకుంటాం. అలాగా ఉంటుంది భారతీయ సంస్కృతి. ఈ విషయాలు కుటుంబ విలువలు ప్రోధి చేయడం కోసం పిల్లలకి నేర్పగలగాలి మనం ఖచ్చితంగా. అప్పుడు అందరూ ఎలా ఉంటారయ్యా, ఒకటే లెక్క. పిల్లలకి ఒక్కటి నేర్పండి. ఇక్కడ బహుశా అటువంటి వాతావరణం ఉండొచ్చు, ఇండియాలో ఉంటుంది. సర్వీ చెట్లు మీరు గమనించండి. సర్వీ చెట్లు ఒంటరితనాన్ని పోగొట్టాలన్నా, సామూహికతని మనం కల్పించాలన్నా సర్వీ చెట్లు చూపించాలి. ఇక్కడ ఇంత కార్యక్రమం నడవాలి అంటే ఒక అధ్యక్షుల వల్ల అయ్యేది కాదు. దాన్ని చేసిన గొప్ప పని ఏమిటంటే నాకు నచ్చింది, వేదిక మీదకి కమిటీ సభ్యులందరినీ తీసుకువచ్చి వారి భార్యలతో సహా తీసుకువచ్చి శాలువా కప్పి సత్కారం చేశారు. ఇది సమీకృతమైన పద్ధతి. అలా జరగాలి. నేను ఒక్కడి వల్ల అవడం లేదయ్యా, మీరంతా సహకరించబట్టే అయింది. కొందరు అతిథి మర్యాదలు చూసుకున్నారు, కొందరు వారి ఖర్చులు పెట్టుకున్నారు, కొందరు వారికి చూపించవలసిన ప్రదేశాలన్నీ చూపించారు, కొందరు విమానాశ్రయానికి వెళ్ళి స్వాగతం పలికారు, కొందరు అని ఇతర ఏర్పాటు ఇక్కడ వేదిక మీద ఏర్పాట్లు చూసుకున్నారు. ఇంతమంది లేకుండా ఏ ఒక్కరి వల్లేనా అవుతుందా? అందుకే మీరు సర్వే చెట్లు గమనించండి. మామిడి చెట్టు ఒక్కటే ఉంటుంది, రెండోది ఉండాలని ఏం కోరుకోదు, ఉంటే మంచిదే. మామిడి తోట లేకపోయినా మామిడి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు అసలు దానికి ఎవరు ఉండకపోవడమే మంచిది. దాని నీడలో ఎవరు వేరే చెట్టు మొలవదు. ఒక మహానుభావుడు సంస్థకు అధ్యక్షుడై ఇంకెవరిని పైకి ఎదగలేకుండా చేస్తే వాడు మర్రి చెట్టు అంటారు ఖచ్చితంగా. రాజకీయాల్లో ఉంటారు ఇలాంటి వాడు, సంస్థల్లో ఉండగా రాజకీయాల్లో వాడికి వాడే మొత్తం, ఇంకెవరు ఉండడానికి వీళ్ళే. వాడిని మర్రి చెట్టు అంటారు. ఎందుకంటే మర్రి చెట్టు నీడలో వేరే చెట్టు మొలవదు, మొత్తం శక్తి అంతా అదే లాగేస్తూ ఈ చెట్టు చచ్చిపోతుంది. అలా మర్రి చెట్టులా ఉండకూడదు, మనం సర్వీ చెట్టులా ఉండాలి. మామిడి చెట్టు ఒంటరిగా బతుకుతుంది, మర్రి చెట్టు ఒంటరిగా బతుకుతుంది, రావి చెట్టు ఒంటరిగా బతుకుతుంది, తాడి చెట్టు ఒంటరిగా బతుకుతుంది. కానీ సర్వీ చెట్లు మీరు గమనించండి, సముద్ర తీరంలో ఒక 100 చెట్లు లేకుండా సర్వీ చెట్టు ఉండదు. అందుకే బాగా ఎదగలుగుతుంది. సర్వీ చెట్టు ఉన్నంత పొడుగ్గా మామిడి చెట్టు ఉండదు, మర్రి చెట్టు ఉండదు, రావి చెట్టు ఉండదు. బాగా పొడుగ్గా ఎదుగుతుంది. దానికి తెలుసు, నేను ఇంత పొడుగ్గా ఎదిగాను కానీ సన్నగా ఉన్నాను, పక్కన 10 చెట్లు లేకపోతే గాలేస్తే కూలిపోతాను నేను, అందుకని నా చుట్టూ 10 చెట్లు ఉండాలి అని సర్వే చెట్టు కోరుకుంటుంది. ఎదిగే మనిషి తన సంస్థ బాగుండాలన్నా, తన రాజకీయం బాగుండాలన్నా 10 మంది నాతో పాటు ఉండాలి, నాతో పాటు ఉండాలని కోరుకోవాలి. తాను అందరినీ దూసుకుని పోవడం, దాటుకుని పోవడం నాయకత్వం కాదు, అందరినీ కలుపుకుని పోవడం నాయకత్వం అని గమనించాలి ఖచ్చితంగా. అందరినీ కలుపుకుని పోగలగాలి, అప్పుడు అది నాయకత్వం కిందకు వస్తుంది. అలా ఉండాలి అంటే నాయకుల్లో కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. సుభాషిత శ్లోకాల్లో చెబుతారు, నకీదృశం సంవననం త్రిషు లోకేషు విద్యతే, నకీదృశం సంవననం త్రిషు లోకేషు విద్యతే, దయా మైత్రీ చ భూతేషు దానం చ మధురా చ వాక్. 4 గుణాలు ఉండాలి నాయకత్వం వహించాలంటే. సంస్థకైనా, రాజ్యానికైనా, దేనికైనా సరే 4 గుణాలు ఉండాలంట. ఈ 4 ఒకే చోట ఉండడం మనం చూడలే ఉన్నాడు. నాకి ఈదృశం సంవననం త్రిషు లోకేషు విద్యతే. 3 లోకాల్లో ఎక్కడ వెతికినా ఈ 4 గుణాలు ఒకచోట ఉండడం చాలా అరుదు. 1 దయ, 2 మైత్రీ చ భూతేషు, 3 దానం, 4 మధురంగా మాట్లాడగలగడం. దయ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు హృదయం అంతా ఆర్ద్రమైపోయి ఉంటుంది, నోరిప్పి మాట్లాడమంటే మాట్లాడలేరు. అంటే దయ ఉన్నవాడు వ్యక్తిగా జీవించడానికి పనికొస్తాడు, నాయకుడిగా పనికిరాడు. కేవలం దయ ఉంటే సరిపోదు, సంస్థ మొత్తం గోకేస్తారు. ఇక్కడ వాడు దయను అడ్డంగా పెట్టుకుని విరాళాలు లాగేసి మొత్తం సంస్థను మొత్తం దివాళా దయిస్తారు. అంటే నాయకుడు దయాగుణం ఉంటే సరిపోదు. దాని నుంచి దయా మైత్రీచ భూతేషు, అందరితోనూ కలిసిపోగలిగే లక్షణం ఉండాలి, దానం చేసే లక్షణం ఉండాలి. దయ ఉన్న వాళ్ళకి దానం ఉంటుంది, మైత్రి ఉండాలని లేదు. అంతేకాదు మధురాచ వాక్, ముఖ్యంగా నాయకుడు అన్నవాడికి అందరినీ ఆకట్టుకునేలా, వాళ్ళకి నచ్చే విధంగా మాట్లాడే లక్షణం ఉండాలి. నచ్చని విషయాన్నైనా నచ్చేలా చెప్పేటువంటి లక్షణం ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు కనుక వాళ్ళు అలా ఉంటే నాయకుడు కాగలుగుతాడు. దయా మైత్రీచ భూతేషు దానం చ మధురాచ వాక్. ఇది కావాలి అంటే నాయకుడే కాదు, సమస్త ప్రజల్లోనూ ఒక లక్షణం గంభీరంగా ఉండాలి. అధమా ధనమిచ్చంతి మానమిచ్చంతి మధ్యమాక, అధమా ధనమిచ్చంతి మానమిచ్చంతి మధ్యమాక, అధమా దానమిచ్చంతి ధనమానౌ చ మధ్యమాక, ఉత్తమా మానమిచ్చంతి మానోహి మహతాం గుణగా.
అధమా ధనమిచ్చింది. మనం ఎంతసేపు మాట్లాడుకున్నప్పుడు గమనించండి, పిల్లల ముందు ఈ మాట రాకూడదు. డబ్బు ప్రస్తావన పిల్లల దగ్గర రాకూడదండి. మనకు ఆస్తులున్నా వాళ్ళకి చెప్పకూడదు, అప్పులున్నా వాళ్ళకి చెప్పకూడదు. ఆస్తులు చెప్పామంటే గర్వం పెరిగి చదవడం మానేస్తారు, అప్పుల గురించి చెప్పామంటే బెంగెట్టుకుని చదవడం మానేస్తారు. ఏదైనా తప్పే, వాళ్ళకి చెప్పకూడదు. ఆస్తులు ఎన్ని ఉన్నాయని అడిగితే నీకెందుకురా, ఏదో మాతో పాటే చారు అన్నాం, నీకేమి లోటు లేదు, నేను చూసుకుంటానుగా, నువ్వు చదువుకో అని చెప్పాలి. అంతేగాని మనకు 60 ఎకరాల పొలం ఉంది, 20 ఎకరాల ఎస్టేట్ ఉందని చెప్పామనుకో, వీడు పేకాడతాడు, బెట్టింగ్ చేస్తాడు, మొత్తం 60 ఎకరాలు శూన్యం చేస్తాడు. లేకపోతే ఈ తండ్రి కర్మకాలి వాడు సినిమా తీస్తాడు, ఇండియాకి వచ్చి తిన్నగా ఉండక హీరోయిన్ నడుము మీద వాడు చేయేస్తాడు, తండ్రి గారు 20 ఎకరాలు అమ్మేయాలి. నన్ను అడిగితే తెలివైన పని, ఈ తండ్రి గారే హీరోగా వేసి ఆ చెయ్యేదో వాడే వేసి 20 ఎకరాలు అమ్ముకోవచ్చు కదా, కొడుకెందుకు మళ్ళీ దీనికి? 70 ఏళ్ల హీరోలను కూడా మనం అంగీకరిస్తాం కదా, అభ్యంతరమే ఉంది. ఈ మాత్రాన్ని వీడుకో పనికిమాలిన కొడుకు పుడతాడు. ఈయనంతా చాలా కష్టపడి బహ్రెయిన్ వచ్చి అమెరికా వచ్చి నానాయాతంలో పడి ఇండియాలో పొలాలు స్థలాలు కొంటాడు. అవన్నీ వీడు ఇండియాకి వెళ్ళి అమ్మేసి మొత్తం పనికిమాలిన హీరోని పెట్టి సినిమా తీస్తాడు, మొత్తం గోవిందా. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. అధమా ధనమిచ్చింది. డబ్బు సంపాదన కోసం సంసారాన్ని పిల్లల్ని అశ్రద్ధ చేస్తున్నామంటే మన సంసారాన్ని మనమే కూలగొట్టుకుంటున్నాం, మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నామని అర్థం. అప్పుల గురించి కూడా వాళ్ళ దగ్గర చెప్పొద్దు, అసలు అప్పు చేయడమే తప్పు. ఒకవేళ చేశారు, భార్యాభర్త ఏ తెల్లారగట్టో 4 గంటకు లేచి మొహం కడుక్కొని కాస్త బాల్కనీలో గాలి తగిలే చోట కూర్చొని ఫిల్టర్ కాఫీ తాగుతూ ఈ అప్పులు ఏం చేయాలని ఆలోచించుకుని ఖర్చులు తగ్గించుకుని అప్పులు తీర్చుకోవాలి. పిల్లల దగ్గర చెప్పొద్దు. పిల్లలు ఎవరిని అడిగితే ఏం లేవురా, అంత కంగారు పడేంత ఏం లేదేమో మనకి, నువ్వు చదువుకో, నువ్వు బాగా చదువుకో అని వాడి దృష్టి చదువు మీద ఉండేలా చేయాలి. అంచేది అధమా ధనం ఇచ్చేంత శాస్త్రం ఎంత బాగా చెప్పింది చూడండి. ధనాన్ని కోరుతున్నా ఉంటే నువ్వు మానవుల్లో అధముడివి. ధనం అవసరమే, కానీ అవసరాన్ని మించి అవసరం లేదు. ధన మానవుచ మధ్యమా, కొంచెం మధ్య రకం మనుషులు ఉంటారు, వీళ్ళు అధములు కాదు ఉత్తములు కాదు. మనం చాలామంది అలాగే ఉంటాం. ధన మానవుతు మధ్యమాక, ధనము మానము రెండు. మానం అంటే ఆత్మాభిమానం, గౌరవం. డబ్బు ఉంటే సరిపోయిందండి, 10 మందిలో గౌరవం ఉండద్దా, సెల్ఫ్ రెస్పెక్ట్, మనం గౌరవించుకోవద్దు, మంచిదేనండి, ఉండాలి, అది మధ్యము. కానీ ఉత్తమ మానమిచ్చింది. ఉత్తములైన వాడు ఆత్మాభిమానంతో ఎప్పుడూ ఆత్మగౌరవంతో బతుకుతాడు. ధనాన్ని కోరడు, వేరే ఏం కోరడు. గౌరవంగా బతికితే చాలు. ప్రపంచంలో 10 మంది నన్ను గురించి మంచి మాట అనుకుంటే చాలు, అనుకోకపోయినా నాకు నేను మంచివాడిని అనిపిస్తూ ఉంటే చాలు. నాకు నేనే నాలో లోపాలు నాకు గుర్తొస్తూ ఉంటే ఎవరైనా ఎలా బతుకుతారండి? అందుకని మనకి మనం సమాధానం చెప్పుకోవాలి, లోకమంతా సమాధానం చెప్పక్కల్లా. అలాంటి అధములు కాకుండా, మధ్యములు కాకుండా ఉత్తమ స్థానంలో ఉండి మీరంతా మానధనం ప్రధానంగా ఉండేటువంటిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంత కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి ఓదార్పుగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఎందుకంటే నిర్వహణ భారం ఎప్పుడూ ఉంటుంది, ఆయనకి నిద్రాహారాలు ఉండవు. ఏదొచ్చినా ఆయన్నే అంటారు, ఏమొచ్చినా జగదీష్ గారు జగదీష్ గారు జగదీష్ గారిని జగత్తుకంతటికి ఆయనే ఈశ్వరుడు అయిపోయినట్టే మొత్తం అన్నీ ఆయన అడుగుతాం మనం. ఏదైనా తేడా వస్తే ఆయన మీద తోసేస్తారు, గొప్ప వస్తే మాత్రం నలుగురు పంచుకుంటారు ఖచ్చితంగా, అది ఉన్నదే. అందుకని ఆయనకి ప్రధాన కార్యకర్తలకు కూడా ఓదార్పుగా ఒక మాట చెబుతున్నా, కాస్త హృదయాన్ని దిటవుగా చేసుకుని పనికిమాలని విమర్శల్ని పట్టించుకోకండి. అప్పుడు మాత్రమే సంస్థల్ని మీరు నడపగలరు ఖచ్చితంగా. ఇవాళ సోషల్ మీడియా బాగా వ్యాపించింది, ఎవడేమంటాడో తెలియదు. మనిషి అన్న ప్రతివాడికి ఫోన్ ఉంది, ఫోన్ ఉన్న ప్రతివాడికి యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వాడి తలకాయ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎక్కడో ఏదో పెడతాడు. ఇంత జరిగింది కానంటే పట్టించుకోనే లేదు అంటే దాని పొరపాటుని అధ్యక్షుడో కార్యదర్శో ముఖ్యులైన వాళ్ళు చూశారనుకోండి, 100 మంది పొగిడినా సరే ఈ ఒకడు ఎందుకు విమర్శించాడనేది మనస్సుకు పట్టేస్తున్నాడు. మనస్సుకు ఉండే ఒక దుర్లక్షణం ఏమిటంటే నెగిటివిటీ. మనస్సు ఎప్పుడూ పాజిటివ్ కాదు, మైండ్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. పరమాత్మ పాజిటివ్, దాని నుంచి ఏర్పడిన మనస్సు నెగిటివ్ లెక్కది. పరమాత్మ పాజిటివ్. నువ్వు ఆత్మనిష్టతో ఉండాలి, కానీ మనోభావాల్లో ఎప్పుడూ పాజిటివ్ ఉండదండి. పొరపాటు మాట, నెగిటివే ఉంటుంది. మన ఆలోచనలను మనం గమనిస్తే సుఖంగా అందరూ ఇంట్లో బాగున్నప్పుడు కూడా ఎవరన్నా బయటకు వెడితే వీడు తిరిగి వస్తాడా, మధ్యలో ఏదైనా ప్రమాదం అవుతుందా అనే దుర్మార్గపు ఆలోచన వస్తుంది అంటే మైండ్ నెగిటివ్. ఆ మైండ్ మార్చడం కాదు సమస్య. మనం ఏం మార్చుకోవాలంటే సోషల్ మీడియాలో కామెంట్లు చేసే వాళ్ళందరినీ మనం అడ్డు పెట్టలేం. మనకేం పనేది? మన మనసును ఎలా చేసుకోవాలంటే నిరీక్షతే కేళివనం ప్రవేశ్య, సుభాషితాల్లో చక్కని మాట చెబుతారు. నిరీక్షతే కేళివనం ప్రవేశ్య క్రమేలక కంటక జాలమేవా అంటారు. ఒక ఒంటె ఉందిట,
ఈ ఎడారి ప్రాంతాల్లో తిరిగి 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 తర్వాత చనిపోయాక స్వర్గానికి వెళ్ళింది. ఇక్కడ వారికి సేవ చేసింది కదా, అందుకని స్వర్గానికి వెళ్ళింది. వెళ్ళాక అక్కడ నందనవనంలో దానికి చోటు ఇచ్చారు. మన స్వర్గంలో మంచి పనులు చేసింది కదా, అందుకని నందనవనంలో నిరీక్షతే కేళివనం ప్రవిశ్య క్రమేలక కంటకజాలమేవ. ఆ ఒంటి అక్కడ తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఇంకొన్ని జీవులు జలచరాలు ఉంటాయి కదా, ఏవో అక్కడ పక్కన తిరుగుతున్నాయి. ఎలా ఉంది నందనవనం, ఎలా ఉంది నందనవనం, ఎలా ఉంది నందనవనం అంటే ఏమిటో నందనవనంలో ఇసుకే లేదు, ఇసుక లేనిదే నందనవనం ఏంది కదా, దీని బతుకంతా ఇసుకలో గడిచింది ఏడాదిలో. ఇది ఎప్పుడు ఇసుక గురించే చూస్తుంది కానీ బ్రహ్మాండమైన సౌందర్యాన్ని అది ఆస్వాదించలేదు. నందనవనంలో 5 రకాల పారిజాత వృక్షాలు ఉంటే అప్సరస్త్రులు తిరుగుతూ ఉంటే ఆ అందాలని, ఆ వృక్షాలని, ఆ చల్లగాలిని ఆస్వాదించడం మానేసి అథవా ఎడారి ఇసుక గురించి దీనికి ఎందుకంటే దీని బతుకంతా ఇక్కడ నడిచింది. ఎడారి లేదు, ఇసుక లేదు, ఇదే వనం, నన్ను ఎడారి ఎక్కడుంటే అక్కడ పెట్టమని. ఎందుకంటే ఈ ఒంటి లాంటి గ్యాంగ్ సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు ఈవేళ. వాళ్ళు లోపమే వెతుకుతారు. కార్యకర్తలు ఎవ్వరూ దాన్ని పట్టించుకోకండి. మేము వచ్చిన వాళ్ళం అతిథులం, అందులో నన్ను విశిష్ట అతిథి ఉన్నారు. విశిష్ట అతిథిగా నేను చెబుతున్న అద్భుతమైన కార్యక్రమం చేశారు, మీరు అద్భుతంగా చేశారు. ఇది మరొకరు ఎవరూ చెయ్యలేరు అన్నంత బాగా చేశారు. సమయాన్ని కూడా సాధ్యమైనంత వరకు 5-10 నిమిషాలు ఎక్కడైనా వస్తుంది. మరి గంటల తరబడి కార్యక్రమాలు ఆలస్యం చేయలేదు. దేనికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అంతా ఇచ్చారు. కాబట్టి కువిమర్శల్ని పట్టించుకోకండి, హాయిగా ముందుకు సాగిపోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీషాక గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తాక సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు. గురుగారి ప్రసంగం ఎలా ఉంది అని నేను అడిగితే అది నా మూర్ఖత్వం అవుతుంది. ఎలా ఉందో చెప్పాల్సిన బాధ్యత మీది. హాల్ మారుమోగిపోవాలి. గురువుగారి ప్రసంగం విన్నాక నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మూఢనమ్మకాలని సూటిగా ప్రశ్నించే వ్యక్తి మన గురువుగారు. సో మనం మూఢనమ్మకాలను పక్కన పెట్టి చక్కగా జీవితంలో ముందుకు సాగిపోవాలని చక్కగా సూచించారు గురువుగారు. ధన్యవాదాలు. మరొక్కసారి తెలుగు కళా సమితి తరపున పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి సతీమణి శ్రీమతి శారద గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కార్యవర్గాన్ని వాళ్ళని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. కార్యవర్గం అందరూ కూడా వారి సతీమణులతో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగు కళా సమితి సభ్యులందరికీ కూడా, అతిథులు అందరికి, ముఖ్య అతిథులు చాలామంది వచ్చారు. అలాగే మన పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు మన అందరి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి ఎంత చెప్పినా తక్కువేనండి. కృతజ్ఞతలు. మరొకసారి వారికి కరతాళధ్వనులు తెలియజేసుకుందామండి. మీ అందరి తరపున ఒక చిన్న బహుమతి మెమెంటో ప్రజెంటేషను మన గరికపాటి గారికి. మహాశాస్త్ర అవధాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు మన విశిష్ట అతిథి. తెలుగు కళా సమితి బెహ్రెయిన్ వారు నిర్వహించిన శ్రీ విశ్వావసునామ ఉగాది సంబరాల్లో పాల్గొని మీ అద్భుత పాండిత్య ప్రభతో జీవనామృతము వంటి సందేశముతో ఆ వేడుకలను చిరస్మరణీయం చేసినందుకు కృతజ్ఞాపూర్వకంగా అందించే జ్ఞాపిక తెలుగు కళా సమితి కార్యవర్గము 2024-2026 బెహ్రెయిన్ 11th ఏప్రిల్ 2025 అండి.